శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడనైతే మొత్తము ఆత్మశక్తి ఏకముగా సర్వవ్యాపకముగా ఉన్నది ఒకటే అయితే మరి నాకెందుకు ఆ విషయము అర్థము కావటము లేదు? ఎన్నిసార్లు ఆత్మజ్ఞానము విన్నా, ఆత్మజ్ఞాన సంబంధిత విషయాలు విన్నా, విషయములు వింటున్నప్పుడు అర్థమవుతున్నట్లు ఉన్నదే గాని మరలా నేను శరీరమునే అన్న భావన నాకు సత్యముగా తోస్తున్నది. నేను ఆత్మశక్తిని అన్న భావన నాకు ఎందుకు సత్యముగా అనిపించటము లేదు? నేను ఆత్మశక్తినే అన్నది నిజమే అయినప్పుడు నాకది అనిపించాలి కదా, ఎందుకు అనిపించటం లేదు? ఇదండి వీరి ప్రశ్న. ఇంకా ప్రశ్నలో అనేక విషయాలు రాశారు. వారికి సంబంధించి ఎందుకు అనిపించటం లేదు నేను ఆత్మశక్తిని అని, నేను శరీరమే అని ఎందుకు అనిపిస్తున్నది, అది సత్యముగానే ఉన్నది కదా, జీవిస్తున్నాము కదా అనేటువంటి విషయాలను పోలుస్తూ, అంటే వారికి అనిపించిన భావాలు ఇంకా అనేకం చాలా రాశారు. చాలా పెద్ద ఉత్తరము అనాలి. ఉత్తరం అంటే మెయిల్లో రాసిందే. అయితే అందులో మన ప్రశ్నకు సంబంధించినంత వరకు తీసుకున్నాను, చదివి వినిపించాను. ప్రశ్నను మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఏదైనా సరే ఎవరడిగినా మనం ఇక్కడ దాన్ని వింటున్నప్పుడు అది మనకు సంబంధించిన విషయముగా వినే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎవరు ఏ విధమైన ప్రశ్నలు వేస్తున్నా అవన్నీ కూడా మనకు సంబంధించినవే. ఆత్మజ్ఞానము అనేది మనకు సంబంధించినటువంటి విద్య, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, స్వీయ శారీరక మానసిక నాకు సంబంధించిన, నా ప్రాణశక్తికి సంబంధించిన సంపూర్ణ విద్య. అంటే నాకు సంబంధించిన విద్య ఇది. బ్రహ్మ విద్య అంటే వేరే ఎక్కడో బ్రహ్మ విద్య కాదు, ఎవరి గురించో తెలుసుకోవటం కాదు. ఆత్మ విద్య అంటే ఎవరి గురించో తెలుసుకోవటం కాదు, ఇది నాకు సంబంధించిన చదువు. అందుకని ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఆ భావన ఒకసారి అర్థం చేసుకున్నాం అనుకోండి. అందుకే ప్రశ్నను రెండోసారి ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అంటున్నా. అంటే అది మనకు సంబంధించి దాన్ని అన్వయించుకుంటున్నాం. ఏంటి ప్రశ్న? అసలు నేను ఇక్కడ మొత్తం మహాత్ముల ద్వారా మనకు అందించబడిన ఆత్మజ్ఞాన చదువుని, ఆధ్యాత్మిక చదువుని చదువుకుంటున్నప్పుడు జీవన్ముక్తులైన మహాత్ములు అనుభవాన్ని పొందారు. ఏమని? మేము ఆత్మస్వరూపులమే, అంటే నేను ఆత్మస్వరూపుడనే, స్త్రీలైన పురుషులైన. ఆ అనుభవం ఎలా ఉంది అనే దాన్ని వాళ్ళు వివరించారు. ఆ ఆత్మశక్తి ఏకముగానే ఉన్నది, సర్వవ్యాపకముగా ఉన్నది, అనంతముగా ఉన్నది, పరిమితులతో లేదు. ఆ భావనలో భిన్నత్వము లేదు, ఏకత్వమే ఉన్నది. మరలా నేను శక్తిని, ఆత్మశక్తిని, నేను బ్రహ్మమును అన్న భావనలో నామరూపాదులు లేవు. శబ్దస్పర్శ రూప రసగంధములకు, అంటే శరీరమునకు అందుతున్నటువంటి ఏ విధమైనవి శక్తిలో లేవు. కేవలము ఉనికి మాత్రముగా, సచిదానంద స్వరూపముగా, పరమానంద స్వరూపముగా, హాయిగా ఆనందముగా తోస్తున్నటువంటి ఒక అనంత విశాల ఎరుక భావన నేను అనేటువంటిది. ఆ అనుభవం కలిగి, అది ఆ కలిగిన అనుభవాన్ని మోక్షమని, ఆత్మసాక్షాత్కారమని మాట్లాడేటప్పుడు, చెప్పి దాన్ని వ్యక్తీకరించేటప్పుడు నేను అనంత ఆత్మస్వరూపుడను, నేను అనంత ఆత్మస్వరూపురాలను అనేటువంటి భావాన్ని వ్యక్తీకరించారు. దానిని అనేక రకములుగా తెలియజేసే ప్రయత్నం చేశారు. దానిని వీరు అనుభవించి దీనిని మేము ఎక్కడో బయట కనుక్కోలేదు,
దానికే బ్రహ్మ విద్య ఆత్మ విద్య అని పేరు పెట్టారు. దాన్ని ఆత్మజ్ఞాన చదువు అని చెప్పుకుంటున్నాం మనం. దీనిని బయట కనుక్కోలేదు మేము, మనలోనే అంటే మాలోనే మేము కనుక్కున్నాము. మాలోనే మేము మమ్మల్ని మేము పరిశీలించుకోవటం వల్ల దాన్ని తెలుసుకున్నాము అని తెలియజేశారు. అలా వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి, అంటే ఈ పదాలు ఎందుకు వాడాను నీకు తెలుసా, కోట్ల సంవత్సరాలు అంటే కాదు, ఎంత వెనక నుంచి వస్తున్నదో మానవ జాతి దాన్ని ఎస్టిమేట్ వేయలేకపోతుంది. ఒకవేళ ఎస్టిమేట్ వేసి ఎవరన్నా చెబితే అది ఊహాత్మక విషయాలే. మానవ జాతి ఉన్నప్పటి నుంచి ఇవన్నీ ఉంటాయి. ఎందుకనంటే మానవుడు అన్న ఇప్పటి మానవుడికైనా అప్పటి మానవుడికైనా ఎప్పటి మానవుడికైనా ఉండే శరీరం అదే, ఉండే భావాలవే, ఉండే అంటే మనకిప్పుడు ఎన్ని భావాలు ఏ విధముగా కలుగుతున్నావో అవన్నీ ఉండేవే, మానవ శరీరమునకు ఉండేవే, మానవుడికి ఉండేవే. అయితే మానవుడి యొక్క సంపూర్ణత అనంత ఆత్మశక్తి. అనంత ఆత్మశక్తి మానవుడిగా శరీర రూపములో తనను తాను వ్యక్తపరుచుకున్నది అనేటువంటి భావాన్ని, ఆ అనుభవాన్ని పొందిన మహాత్ములు, ఆ అనుభవాన్ని అంటే నేనే ఆ బ్రహ్మమును అనంత ఆత్మశక్తిని అనేటువంటి అనుభవమును పొందినటువంటి మహాత్ములైన స్త్రీ పురుషులు తిరిగి మరలా మానవాళికి అందించే ప్రయత్నం చేశారు. మీరు శరీర భావంతో జీవించటం వలన, దాని వలన పరిమిత భావం కలిగి, వేరు భావన కలిగి, దాని నుంచి ద్వేష భావన విద్వేష భావన కలిగి, సుఖ దుఃఖములకు లోనవుతూ, భయములకు లోనవుతూ, మరణ భయానికి లోనవుతూ, నేను ఒకప్పటికి ఉండకుండా పోతాను, నేను ఒకప్పుడు ఉద్భవించాను, ఇది నా జీవిత కాలము అనేటువంటి పరిమిత తత్వానికి లోనవుతూ సుఖ దుఃఖ భయ భావాలలో జీవులందరూ జీవిస్తున్నారు. ఇది కేవలము పరిమిత శరీర భావన. అనంత ఆత్మశక్తి భావనలో అలా ఉండదు. మొత్తము ఏకత్వ భావనే ఉంటుంది. అక్కడ పరిమితము అన్న ఆలోచనే కలగదు. మేము ఆ స్థితిని అనుభవించాము, పొందాము. ఆ స్థితి కోసం మేము బయటెక్కడా పరుగులు తీయలేదు. ఆ స్థితి మనలోనే ఉన్న స్థితి, మన సంపూర్ణత్వం అదే, అది మన స్థితే. దానిని మేము మాలోనే మేము పొందాము, మాలోనే మేము అనుభవించాము, మాలోనే మేము దర్శించాము, మాలోనే మేము సాధనలు చేశాము. మమ్ము మేము గమనించుకుంటూ ఆ స్థితిని మేము అనుభవించాము. దానికి బయట పరుగులు తీయవలసిన అవసరమే లేదు. కనుక అది ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత అంతరంగ చదువు, నీలోకి నువ్వు ప్రవేశించటమే అనేటువంటి సత్యాన్ని మనకు అందించారు. ఆ అందించిన సత్యాన్ని ఆత్మజ్ఞాన మార్గము అని మనం చెప్పుకుంటున్నాం. అది ఆత్మవిద్య, బ్రహ్మ విద్య. ఇందులో మొత్తం సమస్త సృష్టి ఉంది, మనం ఒక సంపూర్ణత్వపు సమాధానం దొరుకుతుంది ఈ పరిమితత్వపు సృష్టికి. అక్కడతో ఇంకా ప్రశ్నలు పుట్టవు. ప్రశ్నలన్నీ ఆగిపోయేంత అద్భుతమైనటువంటి సంపూర్ణ స్థితికి చేరుకుంటున్నాం. ఇక సందేహమే లేనటువంటి స్థితికి చేరుకుంటున్నాం, ఒక సంపూర్ణ స్థితికి. ఆ స్థితి ఎక్కడుందంటే నాలోనే ఉంది అని. ఇది అనేక సార్లు మనము శీర్షికల ద్వారా చెప్పుకుంటున్నాం. అనేక వందల వేల లక్షల కోట్ల, మళ్ళీ పదాలు ఎందుకు వాడాను అంటే మానవ జాతి ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ప్రతి మానవుడికి భావాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఆ వైపు వెళతారా వెళ్ళరా అనేది వేరు విషయం. శరీరం ఇప్పుడు మనకున్నప్పుడు మనకు ఎన్ని భావాలు కలుగుతున్నాయో, మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలా ప్రతి మానవుడికి కలుగుతుంది ఎప్పుడైనా సరే. అలా ఆది నుంచి ఆ భావాలు కలిగి అన్వేషించి ఆ స్థితిని పొందిన మహాత్ములు మనకు అందించినటువంటి మార్గం ఇది. అయితే అప్పుడెప్పుడో వేల లక్షల కోట్ల సంవత్సరాల క్రితం పొంది చెప్పారా, అయితే తర్వాత ఎవరో పొందలేదా అంటే కాదు. అలా ప్రతి తరములోనూ ఆ చెప్పబడిన సత్యాన్ని
సాధన చేసి తమలోకి తాము ప్రవేశించి తమలో ఉన్నటువంటి ప్రాణశక్తి అనంత ఆత్మశక్తిని, అదే బ్రహ్మము అని, అదే బ్రహ్మ విద్య అని. విద్య అంటే ఇతరులకు బోధింపబడేటప్పుడు అది విద్య, చదువు. అదే ఆత్మ విద్యని. విద్య అంటే ఇతరులకు చెప్పబడేటప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషికి చెబుతున్నప్పుడు తన అనుభవాన్ని ఈ విధముగా నేను పొందాను, నువ్వు కూడా ఈ విధముగా పొందవచ్చు అని చెబుతున్నప్పుడు విద్యది, చదువు. ఆ విద్యనే మనం ఆధ్యాత్మిక చదువు అని చెప్పుకుంటున్నాం. వారు పొందినటువంటి ఆ అనంత ఏకత్వపు ఆత్మస్థితి లేదా బ్రహ్మము అని పిలువబడేటువంటి ఆ స్థితిని ఎలా చేరుకోవాలో మనకి ప్రతి తరములోనూ దానిని పొందారు. పొందిన వాళ్ళు మళ్ళీ అవును అని నిరూపించి మేము పొందాము, ఆత్మజ్ఞానము నిజమే, ఆత్మశక్తి నిజమే, బ్రహ్మము నిజమే, ఆత్మసాక్షాత్కారము నిజమే, మోక్షము నిజమే, ఆ ఏకత్వ అనంత సచ్చిదానంద పరమానంద స్థితి నిజమే, భేదభావనలు లేనటువంటి ఒక స్థితి ఉన్నది, అది నిజమే అని ప్రతి తరములోనూ అనేక మంది మహాత్ములు ఆ స్థితిని పొందిన మహాత్ములు జీవన్ముక్తులు అని పిలువబడుతూ, ఆ జీవన్ముక్త స్థితిలో వారు పొందినటువంటి ఆ బ్రహ్మము అనేటువంటి స్థితిని, ఆత్మ అనేటువంటి స్థితిని మరి వారి చుట్టూ ఉన్న సామాన్య ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు. ఇది ఎప్పుడో కోట్ల సంవత్సరాల వెనక లేదా లక్షల సంవత్సరాల వెనక, వేల సంవత్సరాల వెనక చెప్పబడింది. ఇప్పుడు మనం హఠాత్తుగా తెలుసుకోవట్లేదు, పరంపరగా వస్తున్నది. ఈ మధ్యలో ఎక్కడా కూడా ఇది కట్ అవ్వలేదు. ఎందుకనంటే ఈ స్థితులను పొందుతున్నారు మనుషులు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్థితులను పొందుతున్నారు. ఇప్పుడు కూడా ఈ స్థితులు పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళు నిరూపణగా చెబుతున్నారు, మేము పొందాము, ఇది నిజమేను, మీరు కూడా పొందవచ్చు, ఇది అసత్యము కాదు. ఇది అయితే ఇప్పుడు ఇది చెప్పుకుంటున్నాం. అనేక గ్రంథాలు వెనక నుంచి వచ్చినాయి. ఎంతోమంది మహాత్ములు దీన్ని చెబుతున్నారు. ఎప్పటి నుంచో చెప్పబడుతున్నది, ఇప్పుడు చెప్పబడుతున్నది, మనం చెప్పుకుంటున్నాం, ఎందరో చెబుతున్నారు. అయితే వింటున్నప్పుడు సామాన్య మానవుడుగా ఎన్నిసార్లు విన్నా, ఎంత విపులంగా విన్నా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఇక్కడ ప్రశ్నేసిన సోదరుడు అడిగేది ఏంటంటే, ఎందుకు నాకు శరీరం అన్న భావనే సత్యం అనిపిస్తున్నది, నేను అనంత ఆత్మశక్తిని అయితే, బ్రహ్మమునే అయితే, నాకు ఎందుకు అది అనిపించటం లేదు? అనిపించాలి కదా, నేనే అయినప్పుడు నాకు అనిపించాలి కదా, మరి నాకు శరీరపరమైనవే నిజమనిపిస్తున్నవి. అలాని వింటున్నాను, చదువుతున్నాను, ప్రయత్నిస్తున్నాను, ఎందుకు నాకు ఆ భావన కలగటం లేదు? అంటే నేను అనంత ఆత్మశక్తిని అని శరీర భావన కలిగినంతగా, శరీరము నేను అని నాకు అనిపించినంతగా నేను అనంత ఆత్మశక్తిని ఎందుకు అనిపించటం లేదు? అది వారి ప్రశ్న. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఎందుకు అనిపించటం లేదు అన్నప్పుడు మనము అసలు ఫస్ట్ గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనము శరీరము అన్నది అసత్యము కాదు. మొట్టమొదటి పాయింట్ అది. ఇప్పుడు నేను అనంత ఆత్మశక్తిని, నేను బ్రహ్మమును అన్నప్పుడు నేను శరీరమును కాదు అని చెప్పట్లేదు, నేను శరీరమును కాదు అని అనలేదు. మనం దాన్ని శరీరం కాదేమో అని అర్థం చేసుకోకూడదు. అంటే ఒకటి అవునంటే ఇంకోటి కాదని కాదు అక్కడ అర్థం. ఒకదాని యొక్క స్థితులు ఇవి, ఒకదాని యొక్క స్థితులు. ఇప్పుడు వృక్షం ఉన్నది, ఓ చెట్టు ఉన్నది, మహావృక్షంగా ఉన్నది. ఆ వృక్షమును నువ్వు ఎవరు అంటే నేను వృక్షమును అంటుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే భూమి నుంచి వచ్చాను, నేను వృక్షమును అంటుంది. కానీ భూమి నుంచి వచ్చిన వృక్షము కదా, నువ్వు ఎలా వచ్చావు, నీకు ఆధారత ఏంటి అని దాన్ని అడిగాం అనుకోండి, దానికి ఆధారత తెలీదు. నేనే నా ఆధారత, నేనే నా ఆధారత. ఇప్పుడు దాని గురించి తెలిసిన వాళ్ళు దానికి బోధ చేస్తున్నారు. ఏమని? నువ్వు అనంతముగా, విశ్వముగా అంటే విశాలముగా వ్యాపించి, అనంతముగా కాదు విశాలముగా వ్యాపించినటువంటి పెద్ద వృక్షములా ఉన్నమాట నిజమేను, కానీ నువ్వు ఒక విత్తనము నుంచి వచ్చావు. అంటే
అదేంటి నేను విత్తనము నుంచి వచ్చాను, అంత విత్తనం అంటే ఏంటి? ఆ చెట్టుకే పొళ్ళు కాయలు ఉన్నాయి, ఆ చెట్టుకే పళ్ళు ఉన్నాయి, అందులోనే విత్తనాలు ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు నీకున్నవి ఇవే విత్తనములు, ఇవి మళ్ళీ భూమిలో పాతితే చెట్లు వస్తాయి, మళ్ళీ నీలాగా పెద్ద చెట్టు వస్తుంది అని చెబితే అది ఎలా కుదురుతుంది? నేను ఇంత పెద్ద చెట్టుని, నాకే అనేక వందల వేల లక్షల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి కదా, అవన్నీ నా నుంచి వచ్చినవి కదా, వాటి నుంచి నేను ఎలా వస్తాను అనుకుంటుంది వృక్షం. ఎందుకని? ఇప్పుడు అది వృక్ష స్థితిలో ఉన్నది కనుక. అంటే అర్థం చేసుకోవడానికి చెబుతున్నా. అది ఇప్పుడు మహావృక్షంగా ఉంది. అంత చిన్న విత్తనములోంచి నేను ఇంత పెద్ద చెట్టుని ఎలా వస్తాను అనేటువంటి అది సంభవము కాదు అన్న భావన ఉంటుంది. ఎందుకని? తర్కబద్ధమైన ఆలోచనే ఉంటుంది మనకి, శరీరపరంగా తర్కబద్ధమైన ఆలోచన. ఆ తర్కబద్ధమైన ఆలోచనలో అతి చిన్న దాంట్లోంచి అతి పెద్దది రావడం అనేది అసంభవమైన విషయం. కానీ సృష్టిలో జరుగుతున్నదే అది. ఒక చిన్న విత్తనము భూమిలో పాతబడి దానికి అవసరమైనటువంటి పంచభూతములు సమకూరి అది మొలకెత్తి విత్తన దశను కోల్పోయి, అంటే విత్తనము తన దశను కోల్పోయింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే విత్తనము మార్పు చెందింది మొక్కగా. ఇంకో దశలో మనకు అర్థమయ్యేది చెప్పాలంటే, అంటే మనం భావించుకుంటున్న తీరులో చెప్పాలంటే, విత్తనము మరణించి మొక్క ఉద్భవించింది. అయితే విత్తనము మరణించటము మొక్క ఉద్భవించటము రెండు ప్రక్రియలు విడివిడిగా జరిగినట్టు లేదు, విత్తనమే మొక్క అయింది. కానీ మానవుడిగా మనం ఉద్భవించటం మరణించటం అంటాం కాబట్టి విత్తనము మరణించి మొక్క ఉద్భవించింది. ఇప్పుడు ఆ మొక్క మళ్ళీ ఆగిందా? ఉద్భవించిన మొక్క నిరంతరం మార్పులు చెందుతూ ఎదుగుతూనే ఉంది, ఎదుగుతూ మహావృక్షం అయిపోయింది. అలా తాను మహావృక్షం అవటానికి పంచభూతాలను ఉపయోగించుకుంది. ఇప్పుడు ఎవరైనా విత్తనమును నువ్వెవరు అని అడిగితే, విత్తనమును నువ్వెవరు అని అడిగితే, నేను మొక్కలోని విత్తనము, జ్ఞానముంటే చెప్పొచ్చా చెప్పకూడదా? విత్తనమును నువ్వు ఎవరు అని అడిగితే, విత్తనమునకు తన పూర్వజ్ఞానము ఈ వృక్షం అవటము సమస్తము తెలిసి ఉంటే నేను మొక్కను అని చెప్పవచ్చా చెప్పకూడదా? ఆ ప్రక్రియ మొత్తం అనుభవంగా ఉంటే చెప్పొచ్చు, అనుభవంగా ఉంటే. ఇప్పుడు వృక్షమును నువ్వెవరు అని అడిగితే వృక్షమునకు విత్తన దశ తెలియటం లేదు. ఇప్పుడు తానున్న స్థితిలో తాను వృక్షముగా ఉంది, విత్తనములు తనకున్నాయి, అంతే తప్ప తన మూలములో విత్తనం లేదు. వేళ్ళు ఉన్నాయి, వేళ్ళు సారాన్ని పీల్చుకుంటున్నాయి, అందువల్ల నేను వృక్షమును ఉంటుంది. ఇప్పుడు దానికి ప్రాక్టికల్గా దాని దశలను, ఒక విత్తనమును నాటి అది మొలకెత్తి ఇలా వస్తున్నదని దానికి దర్శింపజేయగలిగితే, దానికి అనుభవం చేయగలిగితే, తాను కూడా అలాగే వచ్చిందన్న భావాన్ని దానికి చక్కగా అర్థమయ్యేలా, అనుభవం అయ్యేలా అందించగలిగితే, ఎప్పుడు వృక్షమును నువ్వెవరు అంటే నేను విత్తనమును, నేను వృక్షమును అని చెప్పగలదా చెప్పలేదా? చెప్పగలదు. విత్తనము నేనే, వృక్షము నేనే. అంటే ఇక్కడ ఇప్పుడు విత్తనముగా విత్తన దశలో ఉన్నాను, అది స్థితి. స్థితి మారి వృక్షమునయ్యాను, రెండు ఒకటే, మార్పు లేదు. స్థితి అర్థం అవటం కోసం ఉదాహరణ చెప్పాను. విత్తనం అనే ఒక స్థితిలో ఉన్నాను, వృక్షం అనే ఇంకో స్థితికి మార్పు చెందాను. ఈ స్థితిలో మళ్ళీ నాకు అనేకం ఉన్నాయి, కాండం ఉంది, కొమ్మలు ఉన్నాయి, అనేక ఆకులు ఉన్నాయి, అనేక పువ్వులు ఉన్నాయి, అనేక కాయలు ఉన్నాయి, అనేక పళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ పండు రాలి కింద పడిపోతుంది, నా నుంచి భిన్నంగా ఉంటుంది. అన్ని వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి, కానీ చెట్లోనే ఉంటాయి మొత్తం. మధ్యలో ఆకులు రాలిపోతూ ఉంటాయి, కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. ఎండిపోయిన కొమ్మలు రాలిపోతూ ఉంటాయి, కొత్త కొమ్మల్లో మళ్ళీ చిగురించుకుంటూ ఉంటుంది. అంటే నశింపు జరుగుతూ ఉంటుంది, మళ్ళీ కొత్తది ఆవిర్భవిస్తూ ఉంటుంది, వృక్షం అలాగే ఉంటుంది. ఇవన్నీ స్థితులు. ఆకులు రాలిపోవుట స్థితి, ఆకులు వేయుట స్థితి, కొమ్మలు వేయుట స్థితి, కొమ్మలు రాలిపోవుట, ఎండిపోయి రాలిపోవుట స్థితి, పువ్వులు పూయుట స్థితి.
స్థితులు ఇవన్నీ. కాయలు కాయుట స్థితి, అది పండొగుట స్థితి, పండు రాలిపోవుట స్థితి. విత్తన దశ నుంచి వృక్షముగా స్థితిలోకి వచ్చి, అంటే స్థితి మార్పు చెంది, అంటే విత్తన స్థితే వృక్షము. వృక్షము విత్తనము వేరువేరు కాదు, ఒకటే. మీకు విత్తనం కనపడకపోవచ్చు అక్కడ, కానీ విత్తనము వృక్షము ఒకటే. విత్తనమే వృక్షమై ఉన్నది. మరి విత్తనం ఏదండి? లేదు. విత్తనము లేదా అంటే వృక్షమై ఉన్నది అదే కదండి. అంటే ఇప్పుడు వృక్షం ఎవరు? విత్తనము వృక్షము ఒకటే. ఇలా అర్థం చేసుకోవాలి అనంత ఆత్మశక్తిని మనతో. అక్కడ విత్తనము ఉన్నది, వృక్షము ఉన్నది. వృక్షము విత్తనము వలె ఉన్నది, విత్తనము వృక్షము వలె ఉన్నది. మళ్ళీ అదే వృక్షానికి ఎన్నో విత్తనాలు కూడా వచ్చినాయి. అంటే స్థితి మారింది తప్ప విత్తనం మరణించలేదు, వృక్షమైంది. విత్తనమే వృక్షమైంది, స్థితి మారింది. అక్కడ విషయాలను, అంటే ఈ మొక్కలు అనేది మనకు తెలుసు కనుక కొంత అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మొక్కకి తన గురించి తనకు తెలియదు. ఇక్కడ వృక్షాన్ని నువ్వు విత్తనమే అంటే అది కన్ఫ్యూజ్ అవుద్ది. విత్తనం అనేది అసలు ఎక్కడుందని. లేదు, నీ మూల స్థితి విత్తనమే, నువ్వు ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని కానీ విత్తనాలు దానికి చూపించావనుకోండి, దానికి అసలు అర్థమే కాదు. అదేంటి, నేను ఇంత మహావృక్షాన్ని కొన్ని కిందకి వెళ్ళి మూలానికి వెళ్ళి చూసుకుంటే అక్కడ వేర్లే ఉన్నాయి, పైకి వచ్చి చూసుకుంటే కాండం ఉంది, కొమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి. అసలు ఈ విత్తనం అనేది ఎక్కడ ఉంది నా దగ్గరే? నా మూలంలో ఎక్కడ కనపడతలే, నా శరీరంలో, వృక్ష శరీరంలో ఎక్కడ కనపడతలే. కానీ విత్తనమే వృక్షమైంది. ఆ విత్తనమే ఇప్పుడు వృక్షమే కూర్చుంది అక్కడ. కానీ ఆ వృక్షానికి ఆ విషయం తెలియదు. అది తెలియాలి అంటే దానికి మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు ఆ ప్రాసెస్ దర్శనీయం అవ్వాలి, అనుభవం అవ్వాలి. ఇలాగే జరుగుతున్నది అన్న విషయాన్ని అది గ్రహించాలి, దర్శించాలి, గుర్తించాలి, అనుభవం చెందాలి. అప్పుడు ఓహో, నాకు కూడా ఇలాగే జరిగిందని తెలుస్తుంది, నేను కూడా ఇలాగే వచ్చానని తెలుస్తుంది. అలా అనుభవాన్ని పొందిన జీవన్ముక్తులు మనకు అందిస్తున్నారు. ఇప్పుడు అది అనుభవంగా ఎలా తెలుస్తుంది మనకి? ఎన్నిసార్లు విన్నా. జాగ్రత్తగా వెళ్తానే ఉండాలి, అనుభవం అయ్యే వరకు తెలుసుకుంటానే ఉండాలి. ఒక విత్తనం మహావృక్షం అవడానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఒక మర్రి చెట్టు అయితే 500 ఏళ్ళు 1000 ఏళ్ళు అన్న చెట్లు కూడా చెప్తూ ఉంటారు. ఏదైనా సామాన్యమైన విషయం అయితే ఇప్పుడు విత్తనం పెట్టంగానే హఠాత్తుగా అయితే అవదు. ఎంత చిన్న మొక్క అయినా, ఎంత పెద్ద మొక్క అయినా. అది రోజుల కాలంలో ఉంటుంది, నెలల కాలంలో ఉంటుంది, సంవత్సరాల కాలంలో ఉంటుంది. కానీ విత్తనమే మొక్క అవుతుంది అన్నది సత్యము. అది స్థితి మార్పు జరిగిందంతే. అంటే మొక్కలన్నీ విత్తనములే, మొక్కలన్నీ విత్తనములే. మరి విత్తనం ఏదండి? మొక్కే. కనుక ఇప్పుడు విత్తనములు లేవంటామా? మొక్క కనబడుతుంది కనుక విత్తనములు లేవంటామా? అనంగా మనకు అర్థమైంది కనుక అనం, అర్థం అవ్వకపోతే అంటాం. ఇప్పుడు అర్థమవని ఒక చిన్నపిల్లడి దగ్గరికి వెళ్ళి ఈ మొక్కలే విత్తనములు అన్నాం అనుకోండి, చిన్నపిల్లడికి అర్థం కాదు, నవ్వుతాడు. అదేంటి మొక్కలు కనపడుతుంటే విత్తనాలు అంటావు ఏంటి? అసలు విత్తనాలను వేరుగా చూపించి మొక్కలను వేరుగా చూపించి ఈ ప్రాసెస్ తెలియని చిన్నపిల్లడికి ఈ విత్తనములే ఈ మొక్కలు అన్నాం అనుకోండి, అసలు నమ్మశక్యంగా ఉంటుందా? విత్తనానికి మొక్కకి ఎక్కడైనా సంబంధం ఉంటుందా? సంబంధం కూడా ఉండదు. కానీ సత్యం ఏమిటి అని మొత్తం చదువుకున్నప్పుడు, ఆ విద్య అంతా తెలుసుకున్నప్పుడు, వృక్షశాస్త్రాన్ని తెలుసుకున్నప్పుడు విత్తనమే వృక్షము, వృక్షము విత్తనము వేరువేరు కాదు, స్థితి మార్పు జరిగిందంతే. ఇప్పుడు విత్తనము కనపడకపోయినా విత్తనమే వృక్షమైందంటే స్థితి మార్పు జరిగింది. విత్తనం చనిపోలేదు, విత్తనం నశించిపోలేదు, విత్తనం మాయమైపోలేదు. విత్తనమే వృక్షముగా ఉన్నది. రూపాంతరం జరిగింది, స్థితి మార్పు. సృష్టి అంతా ఇలా స్థితి మార్పులతో ఉన్నదంటే. ఇక్కడ సృష్టికి విత్తనం ఏంటి అంటే అనంత ఆత్మశక్తి అనేటువంటిది. అయితే ఇది రివర్స్లో ఉంది, రివర్స్లో ఉంది ఇక్కడ. అందుకే పూర్వ మహాత్ములు వృక్షాన్ని తిరగవేసి చూపించేవాళ్ళు. ఇప్పుడు వృక్షం మనకు మామూలుగా ఎలా ఉంటుంది? భూమిలోకి వేళ్ళుండి శాఖోపశాఖలుగా పైకి వృక్షం విస్తరించి ఉంటుంది మనం చూసేయన్ని. కానీ
ఆత్మసత్యం అంటే ఆత్మశక్తిని గూర్చి సృష్టి గూర్చి మనకు వివరించదలిచినప్పుడు వృక్షాన్ని తిరగేశారు. అంటే వృక్షపు వేళ్లు పైకి ఆకాశంలోకి ఉన్నాయి, కింద భూమి వైపుకి వృక్షము వ్యాపించినట్లుగా అనే దాన్ని ఉదాహరణగా ఇక్కడ రివర్స్ అయింది. అనంత ఆత్మశక్తి అనేది సర్వవ్యాపకముగా ఉన్నది. అంటే విత్తనము పరిమితము, వృక్షము వ్యాప్తము మామూలుగా. కానీ ఇక్కడ అనంత ఆత్మశక్తి వ్యాప్తము, సృష్టి పరిమితము. అంటే సృష్టి విత్తన దశగా కనపడుతుంది మనకి. విత్తన దశగా దర్శనమవుతున్నది సృష్టి, పరిమితంగా దర్శనమవుతుంది, విత్తన దశగా దర్శనమవుతుంది. వృక్షముగా ఉన్నది సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి. అది దర్శనీయమే కాదు అసలు, అది సూక్ష్మాతి సూక్ష్మము. అంటే విత్తనములకు అది దర్శనీయము కాదు. ప్రకృతిలో ఉన్న మనం విడివిడిగా భావించుకుంటున్నప్పుడు అది దర్శనీయము కాదు. కానీ దర్శనీయము కాదు, ఓకే. కానీ ఆ ప్రాసెస్ అంతా చెబితే, ఇప్పుడు విత్తనము చెట్టు ఎలా అయిందనే ప్రాసెస్ అంతా చెబితే, దాన్ని అర్థం చేసుకుంటే విత్తనమే వృక్షమైందని ఎలా ఒక అనుభవానికి, ఒక కంక్లూజన్కి వస్తాము. అంటే ఇది భౌతిక వస్తువు కనుక నిరూపించవచ్చు. ఇక్కడ కూడా నిరూపణ ఉంది, అది మనలోనే ఉంది, మనలోనే ఉంది. కాకపోతే రివర్స్లో ఉంది. ఇక్కడ విత్తనము చిన్నది కాదు, ఆత్మశక్తి అనేది వృక్ష స్థితి, వ్యాపక స్థితి. రివర్స్లో వచ్చింది మనకు. వ్యాపక స్థితి నుంచి పరిమిత స్థితికి వచ్చాం మనం. కానీ మనం విత్తనం చెప్పుకుంది ఏంటి? పరిమిత స్థితి నుంచి వ్యాపక స్థితికి వెళ్ళింది చెట్టు. ఉదాహరణగా చెప్పుకున్నాం అంతే. ఇప్పుడు వ్యాపక స్థితి నుంచి పరిమిత స్థితికి వచ్చాం మనం, అంటే విత్తన దశకు వచ్చాం మనం. అది అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ తికమకలోనే వింటున్నప్పుడు అర్థమైనట్టు ఉంటుంది, మళ్ళీ జీవించేటప్పుడు శరీరంతో జీవించుకుంటూ వెళ్ళిపోవాలి. అసలు ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా శరీరంతోనే చెప్పాలి, వినేటప్పుడు కూడా శరీరంతోనే వినాలి. కానీ శరీర భావన ఎప్పటికీ పోదు. ముందు ఆ విషయం తెలుసుకోండి. శరీర భావన పోతుందేమో అని అనుకోకండి. ఎందుకంటే ఆ సోదరుడు ప్రశ్నలు అది కూడా రాశారు. శరీర భావం పోవటం లేదు, ఆత్మభావం కలగటం లేదు. ఎంత విన్నా అని. శరీర భావము పోదు పోదు పోదు. ఎక్కడికి పోతే ఉన్నదంతా ఒకటైనప్పుడు అందులో ఒకటి పోయేదేమీ లేదు. స్థితులు తెలుసుకుంటావు అంతే. విత్తనం ఎక్కడికి పోలేదు, విత్తనమే వృక్షమైంది. అక్కడ నశింపు లేదు. మళ్ళీ వృక్షమే విత్తనాలు అవుతుంది, అక్కడ నశింపు లేదు, స్థితులు. మళ్ళీ ఆ విత్తనాలే వృక్షాలు అవుతున్నాయి. ఇలా సృష్టి ఎప్పటికే కొనసాగుతూనే ఉంది. అలాగే అయితే అది మనకు తిరగబడి ఉందని చెప్పాను. వ్యాపక దశలోంచి మనం విత్తన దశకు వస్తున్నాం, పరిమిత దశకు వస్తున్నాం. వృక్షాన్ని చెప్పుకున్నప్పుడు పరిమిత దశ నుంచి వ్యాపక దశకి వెళ్ళింది అది. అంటే ఒక పాఠంలా చెప్పిందే చెబుతున్నాడు, రిపీట్ చేస్తున్నాడు అనుకోకుండా, ఒక పాఠంలా ఎన్నిసార్లైనా దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే అర్థం కావట్లేదు మనకి. ఒకసారి వినేస్తే అర్థమయ్యేది కాదు ఇది. ఒక పాఠంలా, ఒక చదువుకోవలసిన పాఠంలా దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని అవగాహన చేసుకోవాలి. ఎన్నిసార్లు సందేహాలు వచ్చినా మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి. శరీర భావన ఎప్పటికీ నశించదు, ఫిక్స్. ముందు అక్కడ ఫిక్స్ అయిపోయింది. శరీర భావనలో, పరిమిత భావనలో శరీరం ఉన్నంత వరకు మరణ పర్యంతము శరీరమునకు అవసరమైనటువంటి విషయాలు ఏవి కూడా నశించటం కుదరదు, ఆపటం కుదరదు. అవన్నీ అలా చేయాల్సిందే. ఒకవేళ నేను అనంతాత్మశక్తినన్న ఎరుక కలిగినా సరే, జీవన్ముక్తుడైనా సరే, మనం దేవుడని పిలిచినా, మహాత్ముడని పిలిచినా, గురువు అని పిలిచినా, జీవన్ముక్తుడని పిలిచినా, అవధూతలని పిలిచినా, స్త్రీలైనా పురుషులైనా, శరీరం ఉన్నంత వరకు శరీరపర విధానములు అలాగే ఉంటాయి. అవి అసలు ఫిక్స్ మారవో. ముందు ఆ విషయం తెలుసుకోండి. కాబట్టి శరీర భావం పోవటం లేదేంటి, ఇది పోయి అదేదో కొత్తది వస్తుంది అనుకోబాకండి. మనం ఎప్పుడేమనుకుంటామంటే ఒకటి అవునంటే ఇంకోటి కాదనుకుంటాం. కాదు, అన్నీ అవునన్న స్థితిలో దాన్ని అర్థం చేసుకోవాలి. స్థితులు మారిందంతే, స్థితి మార్పు. ఇప్పుడు ఈయన తండ్రి అండి అన్నాం అనుకోండి, ఆయన కుమారుడు కాదని అర్థం కాదు కదా. ప్రతి తండ్రి, ఇప్పుడు నేను తండ్రిని అయ్యా ఇప్పుడు నాకు పిల్లలు పుట్టినప్పుడు, కానీ ప్రతి తండ్రి ఒక కుమారుడే. భూమి మీదకి వచ్చిన ప్రతి తండ్రి ఒక కుమారుడే.
భూమి మీదకి వచ్చిన ప్రతి తల్లి ఒక కుమార్తె. ఒకటి చెబితే ఇంకోటి కాకుండా పోరు. అలాగే ఇక్కడ స్థితులు ఇవి. ఒకటి చెబితే ఇంకోటి ఉండదని కాదు. నేను అనంత ఆత్మశక్తి నుండి శరీర భావం ఉండదు, మనోభావాలు ఉండవని కాదు. అవన్నీ అలాగే ఉంటాయి, వాటి అవసరతలు కూడా అలాగే ఉంటాయి, వాటి తీరుతెన్నులు అలాగే ఉంటాయి, ఏం మార్పు చెందవు. కానీ ఇంతకంటే విశాలమైన ఇంకొక స్థితిని అనుభవం పొందాను. అది నా స్థితి. ఇంతకుముందు నేను నా స్థితిని కోల్పోతున్నాను, అంటే తెలుసుకోలేదు, కోల్పోయాను, మర్చిపోయాను, లేదా దాన్ని ఇంకా తెలుసుకోలేదు. శరీరమే నేను అనుకుంటున్నాను. శరీరమే నేను అనుకున్నంతకాలం మనోభావం ఉంటుంది. శరీర మనస్సులే నేను అనుకుంటున్నాను. ఎంత విన్నా, ఎంత చెప్పినా, ఎంత చదివినా అనంత ఆత్మశక్తి నేనన్నది ఎందుకు నాకు ఎరుకలోకి రావటం లేదు, అనిపించటం లేదు అంటే శరీర భావం ఎందుకు పోవటం లేదంటే ముందు ఫిక్స్ అవ్వాల్సిన విషయం అసలు శరీర భావం పోదు. అదొక స్థితి. శరీరం ఉన్నంతకాలం నేను నడిపేది మనసు కనుక మనోభావం పోదు, అదొక స్థితి. అంటే శరీర మనోభావాలు నాకు నిజం అనిపిస్తూనే ఉంటాయి ఎప్పటికీ. అది ఎప్పటికీ పోవు, అవి నిజమే అనిపిస్తూ ఉండడం కూడా కదా, అవి నిజమే నిజమే నిజమే, అవి స్థితులు. ఎంతకంటే విశాలమైన స్థితిని నేను తెలుసుకుంటున్నాను నాదే. ఇప్పుడు ఈ శరీరం నేనని ఎలా అనుకుంటున్నానో, ఈ మనస్సు నాదని నేను ఎలా భావించుకుంటూ జీవిస్తున్నానో, ఆ శరీర మనోభావాల సత్యములకు తగ్గట్టుగా ఎలా జీవితాన్ని సాగింపజేసుకుంటున్నానో, సేమ్ అలాగే నేను అనంత ఆత్మశక్తిని అన్న ఇంకొక స్థితి వీటిపైనే తెలుస్తుంది. శరీరము నేనని తెలిసింది, మనస్సు నేనని తెలిసింది, ఇప్పుడు ఆత్మశక్తి నేనని తెలుస్తుంది. అంటే మార్పేం లేదు. నేను తండ్రిని, నేను కుమారుడిని, నేను భర్తని, అలా నాకు అనేక పాత్రలు ఉన్నాయి. నేను అన్నని, నేను తమ్ముడిని, అలా అనేక పాత్రలు ఉన్నాయి. కానీ నేను ఒక్కడనే నేను. కానీ ఒక్కడనే కదా అందరితో ఒకలానే ప్రవర్తిస్తానా? లేదు. ఎవరితో ఏ సంబంధ బాంధవ్యం ఉందో అక్కడ అలా ప్రవర్తిస్తాను. భార్యతో భర్తగా ఉంటాను, కుమార్తెతో తండ్రిగా ఉంటాను, కొడుకుతో తండ్రిగా ఉంటాను, తండ్రితో కొడుకుగా ఉంటాను, అన్నతో తమ్ముడుగా ఉంటాను, తమ్ముడితో అన్నగా ఉంటాను, స్నేహితుడితో స్నేహితుడిగా ఉంటాను. మారిపోయినాయి మొత్తం. నేను ప్రవర్తించే తీరుతెన్నులన్నీ మారిపోయినాయి. కానీ నేను ఒక్కడనే. ఒకటి చేస్తున్నప్పుడు ఇంకోటి కోల్పోయిందేమీ లేదు, నేనే ఉన్నాను ఎప్పుడు. కానీ ఏ బంధం వస్తే ఆ బంధానికి తగ్గట్టుగా నేను స్థితి మార్పు జరుగుతుంది. నాకు స్థితిని మార్చుకుంటాను. ఇప్పుడు చెల్లి దగ్గర అన్నగా మారిపోతాను, స్థితి మార్పు. భార్య దగ్గర భర్తగా మారిపోతాను, స్థితి మార్పు. కుమార్తె దగ్గర తండ్రిగా మారిపోతాను, స్థితి మార్పు. స్థితి మార్పు లేదప్పుడు నేను ఒక్కడనే. అలాగే నేను శరీరమును, నేను మనస్సును, నేను ఆత్మశక్తిని. స్థితి మార్పు. దేనిలోకి వెళ్ళినప్పుడు అలా. అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు తమ్ముడుగా ఎలా ఉంటానో, భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు భర్తగా ఎలా ఉంటానో, తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు కుమారుడుగా ఎలా ఉంటానో, కుమార్తె దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రిగా ఎలా ఉంటానో, అలా స్థితి మార్పులు ఎలా ఉన్నాయో తత్సంబంధితంగా ఎలా ప్రవర్తిస్తానో. భార్య దగ్గర ప్రవర్తించే విధానం వేరు, తల్లి దగ్గర ప్రవర్తించే విధానం వేరు, కుమార్తె దగ్గర ప్రవర్తించే విధానం వేరు, స్నేహితుల దగ్గర ప్రవర్తించే విధానం వేరు, తండ్రి దగ్గర ప్రవర్తించే విధానం వేరు. విధాన మార్పులు, స్థితి మార్పులు ఎలా ఉన్నాయో శరీరముగా ఈ స్థితిలో ఎలా ఉంటాను, ఇలాగే ప్రవర్తిస్తాను జీవిత పర్యంతము. ఇదే సత్యము. నేను శరీరము కాదన్నది ఎప్పటికే జరగదు. అలాగే మనస్సుగా ఇలాగే ప్రవర్తిస్తాను. నేను మనస్సు కాదన్నది ఎప్పటికీ జరగదు. ఎప్పటికీ అది సత్యములే. శరీరం ఉన్నంత వరకు, మనస్సు ఉన్నంత వరకు ఇది సత్యములే. అలాగే నేను ఆత్మశక్తిని అన్నప్పుడు అలా ప్రవర్తిస్తాను. ఆత్మశక్తి ఉన్నంత వరకు అది సత్యమే. స్థితులు మార్పు లేదు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఒకటి పోయి ఒకటి అనుభవం అవుద్ది అనుకోబాకండి. అసలు అవ్వదు, అలా కుదరదు. స్థితి నిత్య జీవితంలో స్థితులు ఎలా సాగుతున్నాయో అలాగే నిత్య జీవితంలో కూడా మనం అనేక స్థితులకు లోనవుతున్నాం, మారిపోతున్నాం. ఏ సంబంధ బాంధవ్యం దగ్గర అలా ఉంటున్నాం. అలాగే పనులు కూడా చేయాల్సి వచ్చినప్పుడు అనేక పనులు ఉంటాయి, ఒకే రకమైన పని కాదు. ఏ పని దగ్గర ఆ పనికి తగ్గట్టు ఉంటాం. మళ్ళీ అక్కడ కూడా పని దగ్గర జ్ఞాన మార్పు జరిగిపోద్ది. ఈ పని ఇలా చేయవలను, ఆ పని అలా చేయవలను, ఇంకో పని ఇలా చేయవలను. అక్కడ స్థితి మార్పు, జ్ఞాన మార్పు, క్రియా మార్పు, అన్ని మార్పులు జరిగిపోతాయి. అలాగే చేస్తాం. కానీ మనిషిని ఒక్కడనే, నేనే.
నేను అనేక స్థితులకు ఎలా లోనవుతున్నానో అసలు ఈ నేనుకున్న అనేక స్థితుల గురించి మహాత్ములు చెబుతున్నారు. శరీర స్థితి నీకు తెలిసిందే నాయన, తల్లి నీకు శరీర స్థితి తెలిసిందే, నేను ఈ శరీరమును అని నీకు తెలిసిందే, నేను మనసును అది కూడా నీకు తెలిసిందే, నేను ప్రాణశక్తిని అది నీకు తెలియదు. ప్రాణశక్తిని అనే పదం ఎందుకు వాడాం ఇక్కడ అంటే, ప్రాణం పోయింది, మనిషి చనిపోయాడు అని చనిపోయినప్పుడు మనుషులు భావించుకుంటూ ప్రాణము అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు కనుక మనుషులకు అలవాటైనటువంటి ఆ పదజాలమునే ఉపయోగించుకొని చెప్పుకుంటున్నాం నేను ప్రాణశక్తిని. ఈ విషయం తెలుసు మనుషులందరికీ, ప్రాణం ఉందనా కానీ, ఎందుకని నేను బతికే ఉన్నాను కాబట్టి. అయితే ప్రాణం ఉందని రోజు అనుకోడు, శరీరం ఉందని రోజు అనుకుంటాడు. ఎందుకంటే శరీరాన్ని కదుపుతాడు, అనుభవిస్తాడు, చూస్తాడు, వింటాడు, తిరుగుతాడు, తాగుతాడు, అనుభవాలు ఉంటాయి. మనసు ఉందని అనుకుంటాడు, ఎందుకంటే మనసులోని కోరికలు పుడతాయి, అదే కదుపుతూ ఉంటుంది, సుఖ దుఃఖాలకు లోనవుతూ ఉంటాడు. కానీ ప్రాణశక్తిని అని అనుకోడు, ఈ రెండే అనుకుంటాడు, మనసు శరీరం అనుకుంటాడు. ప్రాణశక్తిని అని మనిషి ఎప్పుడు అనుకుంటాడంటే ప్రాణం పోయిన వాళ్ళని చూసినప్పుడు. ప్రాణం పోయినప్పుడు ప్రాణం పోయింది అంటాడు అంతే, మళ్ళీ నేను ప్రాణశక్తిని అనుకోడు. కానీ ప్రాణం అనే పదం ఉపయోగిస్తాడు, ఎవరైనా చనిపోయినప్పుడు ప్రాణం పోయింది అంటాడు. ఆ పోయిన ప్రాణం మనం బ్రతుకున్నప్పుడు మనలో ఉన్నట్టే కదా, కానీ ఆ ఉన్న ప్రాణం ఏంటో తెలుసుకోడు, ఉందనుకోడు. ఆ ప్రాణశక్తిని మనసుకి శరీరానికి వినియోగించుకుంటున్నానని తెలుసుకోడు. అంటే వృక్షము నేను విత్తనమునే వృక్షమునయ్యాను అని అనుకోదు, ఎలా అయ్యానో తెలుసుకోదు. నేను ఎంతసేపు మహావృక్షాన్నే, అంత చిన్న విత్తనం వృక్షం అవడం ఏంటి నా బొంద, మీరు చెప్పేదంతా తప్పు. అయితే విత్తనాన్ని అయితే విత్తనం అలా ఉండిపోతాను, లేదా వృక్షంగా ఇలా ఉండిపోతాను, అంతేగాని విత్తనం వృక్షం అవడం ఎలా కుదురుద్ది, అసలు పాజిబిలిటీనే లేదే. ఆ విత్తనం కంటే నేను కోటాను కోట్ల రెట్లు పెద్దదాన్ని, అసలు విత్తనానికి షేపుకి వృక్షం షేపుకి సంబంధమే లేదే, మాకు రూపభేదం కూడా ఉందనుకుంటుంది వృక్షం. కానీ జరిగే ప్రాసెస్ అంతే, ప్రాసెస్ అంతా చూడాలి, దాన్ని అనుభవం చెందాలి. అలాగే వ్యాపక దశలో సర్వవ్యాపక ఏకత్వంగా అనంతత్వంగా అఖండంగా ఆకాశము వలె, ఒక మాటలో అర్థం అవడానికి ఉన్నటువంటి ఆత్మశక్తి పరిమితత్వాన్ని తనలో తాను కల్పించుకుంది. అది దాని లక్షణం, ఎందుకు కల్పించుకుంది అనడానికి లేదు అక్కడ. అది దాని లక్షణాలు, అది దాని స్వభావం, దాని శక్తులవి. అంటే పరిమితత్వాన్ని విడివిడిగా అదేం కల్పించుకోలేదు, దానిలో చైతన్యత అనేటువంటి సృజనాత్మకత ఉంది. చైతన్య శక్తి అంటే క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి అనే శక్తులు ఉన్నాయి శక్తికి. అలాగే పంచభూతాత్మకమైన స్థితులను అది మార్పులు చెందగలదు. అంటే ఒక మనిషి ఎలా అయితే తండ్రిగా, కుమారుడుగా, భర్తగా, భార్యగా, భర్తగా, కుమార్తె దగ్గర తండ్రిగా, తల్లి దగ్గర కొడుకుగా, ఇలా రకరకముల స్థితులుగా ఎలా మార్పు చెందగలుగుతున్నాడో, ప్రవర్తించగలుగుతున్నాడో, అలా ఆత్మశక్తి పంచభూతాత్మకముగా తన స్థితులను తాను ఆ స్థితులను పొందగలదు. మళ్ళీ దానికి ఉన్న ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి శక్తికి ఉన్నాయి. అలాగే దానిలో తమోగుణం, రజోగుణం, సత్వగుణం అనేటువంటి గుణ పరంపర ఉంది. అయితే ఇవన్నీ దానిలో దానికి ఉన్నటువంటి కెపాసిటీస్, కానీ అది నిశ్చలముగా ఆకాశము వలె ఉన్నది. దానిలో ఈ కెపాసిటీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఈ శక్తులన్నీ ఉన్నాయి. దాని గుణాలని కొన్ని పేరు పెట్టాం, స్వభావాలని కొన్ని పేరు పెట్టాం. మనం ఊరిని పిలుచుకుంటున్నాం, ఎందుకంటే మనుషులకి గుణాలు స్వభావాలు ఉన్నాయని పేర్లు పెట్టుకున్నాం కనుక ఆ పేర్లతోనే అర్థం అవడానికి చెప్పుకుంటున్నాం తప్ప దాని గుణాలు లేవు, స్వభావాలు లేవు. మొత్తం అన్నీ కలిపి అదే, పంచభూతములు అదే, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు అదే, తమో రజో సత్వగుణములు అదే, ఒకటే, మొత్తం అన్నీ ఒకటే. స్థితి మార్పు. ఒక మనిషి అనేక మందితో అనేక సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒక్కొక్క సంబంధము దగ్గర ఒక్కొక్కలా స్థితిగా ప్రవర్తిస్తాడు, ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. అది స్థితి మార్పు. అదేంటి ఒకే మనిషివి కదా, అందరి దగ్గర ఒకలానే ఎందుకు ఉండవు అనంగా మనం. అసలు అలా ఉంటే సృష్టి కూడా నడక కుదరదుగా. ఎవరి దగ్గర వాళ్ళకి తగ్గట్టుగా ప్రవర్తించాలి. అలా అనంత ఆత్మశక్తి యొక్క తనలోని అనంతత్వము అనేక స్థితి గతులను
పొందుతూ సృష్టిగా మనకు దర్శనీయమవుతున్నది తప్ప అది విడిగా లేదు. ఒకే మనిషి అనేక మందితో అనేక రకాలుగా మాట్లాడినట్టు ప్రవర్తించినట్టు, ఒకే మనిషి అనేక పనులు అనేక రకాలుగా చేస్తున్నప్పుడు వివిధ పనులను వివిధ మానసిక స్థితులు, వివిధ జ్ఞాన స్థితులు, వివిధ క్రియాత్మక స్థితులలో ఉంటాడు మనిషి ఒకడే. అలా ఏక ఆత్మశక్తి ఎంత విస్తృతమైన సృష్టిగా మనకి అనేకముగా అనిపిస్తున్నది తప్ప అది అనేకము కాదు. ఏకత్వము అది అనేకము కాదు. కానీ మనకి శక్తి భావన లేకపోవడం వలన నేను వేరు నువ్వు వేరు అనేటువంటి వేరు భావన సృష్టి మొత్తం అనిపిస్తుంది అన్నిటికీ. మనం మానవ జాతిగా మనం తీసుకుందాం, మనకి మనుషులకి. ఎందుకని శక్తి తెలియదు అంతే. నాకు ఏం శక్తి తెలియదు, ఎక్కడో ఉన్న శక్తి తెలియదా? కాదు, నాలోనే ఉన్న నా ప్రాణశక్తి నాకు తెలియదు, తెలుసుకోవట్లేదు. నేను తెలియదు అంటే తెలుసుకోవట్లేదు. ఎందుకు లేదు? చచ్చిపోతే ప్రాణం పోయింది అంటున్నారు అందరూ. ఇప్పుడు ఉండగా కూడా శక్తి లేకపోతే అసలు కదలికలే ఉండవుగా. జరుగుతున్నదంతా ప్రాణశక్తి ఉన్నదిగా. ప్రాణశక్తి పోయినాక శరీరం అసలు కదలటం లేదుగా, అలా పడి ఉంటుందిగా. ఆ విషయం అందరికీ తెలుసుగా. కానీ ప్రాణశక్తిని తెలుసుకోవాలని నేను అనుకోవట్లా, శరీరమును నడుపుకుంటూ అన్నీ అనుభవించాలనుకుంటున్నా. అది ప్రాబ్లం ఇక్కడ. నేను శరీర భావాన్ని పెంచుకోవాలని నేనే అనుకుంటున్నా. శరీరంతో అనుభవించడానికి ఉంది, కంటితో చూడటానికి ఉంది, చెవులతో వినటానికి ఉంది, ముక్కుతో వాసన చూడటానికి ఉంది, చర్మంతో స్పర్శలు తెలుస్తున్న స్త్రీ పురుష శారీరక సుఖాలు అనుభవించవచ్చు. తద్వారా సంతానాన్ని కనొచ్చు, అక్కడి నుంచి మళ్ళీ దాన్ని పెంచుకోవచ్చు, కుటుంబ వ్యవస్థ చేసుకోవచ్చు. అలా ముందుకు సాగిపోతే మరణం అనేది వస్తుంది. ఇంకా మరణించినాక నేను చేయగలిగింది ఏముంటుంది? అయిపోయాను, మనుషులు ఏడు చచ్చిపోయాడు అనుకొని మిగిలిన మనుషులు బతుకుతూ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అందరి స్టోరీ ఇంతే. అంటే శరీర భావాన్ని నేనే కావాలని పెంచుకుంటున్నా. నేను ఈ శరీరమును నడిపే శరీరం చనిపోతుంటే మనిషి మరణించాడు అని వదిలేస్తున్నాను. కానీ చనిపోకముందు మనిషిలో ఉండి మనిషిని నడిపించినటువంటి ప్రాణశక్తిని తెలుసుకోవాలని అసలు నేను అనుకోవట్లే. ఏ మనిషి అనుకోవట్లే. అది ప్రాబ్లం ఇక్కడ. అనుకుంటే తెలియబడుతుంది. ఇప్పుడు శరీరమును నేనని నాకు ఎందుకు తెలియబడుతుందండి అంటే ప్రాణము నేనని ఎందుకు తెలియబడతలేదు? ఉందిగా, ఇప్పుడు బతుకున్నవాడు ప్రాణం ఉన్నట్టుగా. కాకపోతే అందరూ శరీర భావంతో వెళ్ళిపోతున్నారు, అందరూ మనలాగానే ఉన్నారు, అందరూ శరీరం నేనని దాని అనుభవాల కోసం పరుగులు పెడుతున్నారు. అవన్నీ నిజమే, అందులో అబద్ధమైన శరీరం నిజమే, మనసు నిజమే, స్థితులు. అలాగే ప్రాణశక్తి కూడా నిజమే కదా. ప్రాణశక్తే కదా శరీర మనస్సులు ఉండటానికి, కదలటానికి, అనుభవించడానికి కారణభూతమై ఉన్నది. ఇప్పుడు ఆ ప్రాణశక్తి పోతే అసలు ఈ శరీరం కదలదు కదా. అప్పుడు అసలు మనసు ఉందో లేదో మనకు తెలియదు కదా. దాని గొడవ దానికి మనిషి మరణించాడన్న స్టోరీ క్లోజ్ అయిపోయిందిగా. కాబట్టి శరీరం ఉందని నాకు తెలుస్తున్నది అంటే శరీరం ఉందని నేను తెలుసుకుంటున్నాను, నిరంతరం ప్రయత్నించుకుంటున్నాను. చూడటం ద్వారా, వినటం ద్వారా, తినటం ద్వారా, తాగటం ద్వారా, క్రియలు చేయటం ద్వారా, అనేక రకములైన ఇష్టములు ఏర్పరచుకోవటం ద్వారా, సుఖదుఖములకు లోనవటం ద్వారా, నిత్య ప్రయత్నముల ద్వారా, నిత్య అనుభవముల ద్వారా శరీరం ఉన్నది అనేటువంటి భావాన్ని నేను పెంచుకుంటున్నాను. అయితే ఉన్నది నిజమే, అదేం అబద్ధం కాదు. మళ్ళీ అలా లేదా ఏమండి నేనేమన్నా అబద్ధపు భావాలు పెంచుకుంటున్నానా? కానే కాదు, నిజ భావాలే పెంచుకుంటున్నావు. శరీరం నిజమే, అది మరణించే వరకు ఇవన్నీ నిజమే. అప్పటి వరకు ఇదంతా కరెక్టే. ఇలాగే బతకాలి కూడా, ఇంకో దారి కూడా లేదు. అయితే ఉన్నంతలో ఏంటి ఆధ్యాత్మికత చెప్పేది అంటే మంచిగా బతకండి అని, అంతే. ఎందుకని అది కూడా మంచిగా ఎందుకు బతకాలి అంటే అందరూ నీలాంటి మనుషులే కనుక, అందరూ ఇలాగే భావించుకు జీవిస్తున్నారు కనుక, నువ్వు చెడులోకి వెళ్తే నువ్వు చేసే చెడు నీలాంటి ఇంకో మనిషికి జరుగుద్దు కనుక అది నీకు కూడా జరగచ్చు ఇంకో మనిషి ద్వారా. కానీ మనిషికి మనిషి చెడు చేసుకుంటూ పోతే మళ్ళీ సుఖదుఖముల పరంపరలో కొట్టుకోవటం, భయాల పరంపరలో కొట్టుకోవటమే తప్ప ఇంకేముంటది ఇక్కడ. అందుకని కనీసం ముందు మంచిగా బతకండి. మానవ జాతికి హాని చేసుకోబాకండి. నువ్వు ఇంకోళ్ళకి హాని చేయబాక, వాళ్ళు నీకు హాని చేయకూడదు, ఎవరికి హాని చేయకూడదు అనేటువంటి సత్యాన్ని చెప్పారు. ఇది శరీరపర సత్యం అంతే. ఇంకా ఇది ఇంతే, ఇంతకు మించి శరీరపర సత్యం ఏమి ఉండదు ఆధ్యాత్మికతలో. కానీ శరీరం అనే స్థితి ఉంది. శరీర స్థితి నడవాలి అంటే మనస్సు అనేటువంటి ఇంకో స్థితి ఉంది, అది నాకు తెలుస్తుంది.
నా మనసే శరీరాన్ని నడుపుతుందని మనందరికీ తెలుస్తుంది. అయితే మనసే శరీరాన్ని నడుపుతున్నప్పుడు మనసు ఎలా ఉన్నది అని కొంచెం పరిశీలించాం ఎప్పుడన్నా? చెయ్యం. ఎందుకంటే శరీరం నేనని అనడానికి సరిపోయింది మనకి. మనసులో ఆలోచన పుట్టగానే ఆ కోరికలు తీర్చుకోవడానికి సరిపోయింది. అందుకని సామాన్య మానవులు ఎవరు కనీసం మనసును కూడా పరిశీలించుకోక, నా మనసు నా మాట వింటలేదు, నా మనసు అనుకున్న ఏం నాకు దొరకట్లేదు, ఇక మనసులో ఏదొస్తేది నేను పొందలేకపోయానని ఏడుపులు, పొందటానికి ప్రయత్నాలు, అంతే. ఇక మళ్ళీ విచక్షణ జ్ఞానం పోయింది. అక్కడ మనసు ఏమనిపిస్తే అది పట్టుకుపోతున్నారు సామాన్య మానవులందరూ, అంతే. అందులో కొంచెం జ్ఞానము కలిగిన వాళ్ళు విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది చేయొచ్చా, చేయకూడదా, ఇది తప్పా, ఇది రైటా, అసలు ఇది సాధ్యమా, ఇది అసాధ్యమా అనేది శరీరపరమైనటువంటి విధంగా మనసును ఉపయోగించుకుంటూ సాగుతున్నారు. అది మనస్సు అయినా, అది బుద్ధి అయినా. ఇప్పుడు ఇక్కడ కొంచెం మనసుని బుద్ధిని పరిశీలిస్తే అసలు వాటికి స్వరూపమే లేదు. శరీరానికి స్వరూపం ఉంది. శరీరం మాంసరూపం, శబ్దస్పర్శ రూపరసగంధములకు అందుద్ది. అది వాటిని అందుకుంటది, వాటికి ఇది అందుద్ది. కనుక శరీర ఉనికి మనకి ప్రస్ఫుటముగా, క్లారిటీగా, స్పష్టంగా 100కి 100 పాళ్ళు నేను అనేటువంటి ఘనత్వ భావం ఉంది. నేను ఈ శరీరం అని, రైటే. కానీ ఈ శరీరమును నడిపేది మనసు కదా. మనసు లేకపోతే నేను ఈ శరీరం అనుకోగలవా? అసలు మనసులో నేను ఈ శరీరం అని భావన పుట్టకపోతే, మనసులో వచ్చిన భావన నా శరీరమును గుర్తించకపోతే, నా ఇంటిని గుర్తించకపోతే, నా భార్యను గుర్తించకపోతే, నా పిల్లలను గుర్తించకపోతే, నా వస్తువులను గుర్తించకపోతే, నా ప్రదేశములను గుర్తించకపోతే, అసలు ఏటిని గుర్తించకపోతే నేనన్న భావనతో బ్రతికే ఉన్నాను. కానీ మనసు గుర్తించటం లేదు. శరీరం ఉంది కానీ మనసు గుర్తించటం లేదు. అప్పుడు నేను ఈ శరీరం అనుకోగలనా? అనుకోలేను. ఎప్పుడు తెలిసింది విషయం? పరిశీలిస్తే. మరి పరిశీలించిన వాళ్ళు ఎంతమంది? ఒకవేళ పరిశీలించిన, ఇప్పుడు నేను చెప్పినప్పుడు అనుకుంటున్నాం, లేదా ఇలాంటి ఎవరో చెప్పింది నేనైనా అనుకుంటా. నేను చెప్పినప్పుడు మీరేం కాదు, ఎవరు చెప్పినా నేను అలా కాసేపు అనుకుంటా. ఆ విన్న కాసేపు తప్ప తర్వాత మళ్ళీ మనసును వదిలే శరీరం నేను అనుకొని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ అలా పరిశీలించుకొని ఆ మనోభావాన్ని దృఢం చేసుకొని, ఈ మనస్సే శరీరాన్ని నడుపుతున్నది, శరీరము కంటే విలువైనది మనస్సు, ప్రాముఖ్యమైనది మనస్సు, కనుక ఈ మానసిక స్థితి ఏంటి అని దాంట్లో కూర్చొని దాన్ని పట్టుకోవాలని ఎంతమంది అనుకుంటున్నాం? అదే సాధన. మనోస్థితి లేకపోతే శరీర స్థితి అసలు ఉన్నదని కూడా అనిపించదు. అక్కడ ఉంటుంది శరీరం, కానీ ఉన్నదని కూడా అనిపించదు. శరీరపు ఎరుకను కలుగు చేస్తున్నది మనస్సు, ప్రాపంచిక ఎరుకను కలుగు చేస్తున్నది మనస్సు. కాబట్టి పరిశీలిస్తే, పరిశోధన చేస్తే, నన్ను నేను గమనించుకుంటే, నా వైపు నేను తిరిగి, నా లోపలికి నేను వెళ్ళి, నా మొత్తం నా ప్రక్రియలు ఎలా జరుగుతున్నాయి, నా సంపూర్ణత ఏంటి, నాలో స్థితులు ఎన్ని ఉన్నాయి, ఆ స్థితుల్లో మార్పులు ఏమేమి జరుగుతున్నాయి, ఏది దేన్ని కదుపుతుంది, నేను ఎన్ని స్థితులలో ఉన్నాను అని తెలుసుకుంటే, శరీరం అనే ఘనత్వ స్థితి నుంచి మనసు అనే సూక్ష్మత్వ స్థితి ఒకటి నాకున్నది. సూక్ష్మత్వాన్ని ఎందుకన్నానంటే అది కనపడదు కనుక, కానీ ఉన్నదని తెలుసు. ఆ సూక్ష్మత్వ స్థితే శరీరమును నడుపుతున్నది, ఘనత్వమును నడుపుతున్నది. ఈ రెండు కలిసే ఉన్నవి అనేది నాకు అర్థమవుతుంది. అప్పుడు మనం విలువ దేనికి ఇవ్వాలి? నేను మనస్సును అనే పాయింట్కి విలువ ఇవ్వాల్సి వస్తుంది. కానీ మళ్ళీ ఎప్పుడు మనం నేను శరీరం అని అంటాం. ఎందుకని? విలువ శరీరంకి ఇస్తున్నాం, అనుభవం శరీరాలతోనే తీసుకుంటున్నాం, అన్ని శరీరంతోనే పొందుతున్నాం, శరీరంతోనే ప్రయత్నిస్తున్నాం. కానీ మనసులో భావన పుట్టకపోతే అసలు నేను శరీరం అని కూడా నాకు తెలియదు. ఇది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు సాధన చేసుకున్నప్పుడు, నువ్వు సాధకుడు సాధకురాలు అయినప్పుడు, నీ అంతరంగంలోకి నువ్వు ప్రవేశించి నీ యొక్క స్థితులను నువ్వు పరిశీలించుకుంటూ నీ జీవన ప్రక్రియలు అసలు ఎలా సాగుతుంది, ఏ ఏ కదలికలు ఏ నిన్ను కదుపుతున్నాయి, ఏమేమి నీలో పుడుతున్నాయి అని నీలో చూసుకున్నప్పుడు శరీరం కంటే మనసు ప్రాముఖ్యతను సంతరించుకుని ఉన్నది. ఇప్పుడు నేను శరీరం అనాలా, నేను మనసు అనాలా అంటే, నేను శరీరము అన్న మాట నిజమే కానీ అసలు నేను శరీరము అని నాకు చెబుతున్నది నా మనసు. ఈ మనసు చెప్పకపోతే నేను శరీరం అని నాకు తెలియదు. అంటే ఇప్పుడు నేను శరీరం అన్న భావన తెలియని స్థితి, అది తెలియజేస్తున్నది మనసు. కాబట్టి ఇప్పుడు నేనెవరో? నేను మనస్సును. రెండో స్థితి, నేను మనస్సుగా ముందు మొట్టమొదట ఉంటేనే
ఈ మనస్సు శరీరమును చూపిస్తేనే నేను శరీరమును అనుకోగలను. ఈ మనస్సు వెళ్ళి శరీరముతో కలిసిపోయి నేను శరీరమును అంటది. అంటే మనస్సు శరీర కలయికల వలన నేను శరీరం అన్న భావన పడుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని విడదీసి నేను చదువుకుంటే, నన్ను నేను పరిశీలించుకుంటే, నా కదలికలను గమనించుకుంటే, నేను మనస్సును ఈ మనస్సు శరీరముతో కలిసిపోవటం వలన నేను శరీరమునన్న భావన శరీరము నాకు ఉద్భవిస్తున్నది. ఎలా అంటే, ఒక పొడి బట్టను నీటిలో ముంచి వేస్తే, ఒక బకెట్ నీళ్లు ఉన్నాయి, ఒక పొడి బట్ట, ఒక తుండు తీసుకోండి, ఆ చక్కగా పొడిగా ఉన్న తుండు, దాన్ని తీసుకొని ఒక టవల్ని అలా నీళ్ల బకెట్లో ముంచేయండి. మొత్తంగా ముంచేసి కాసేపు ఉంచండి. ఇప్పుడు బయటకు తీయండి. అదేమైంది? తడి బట్ట. ఇప్పుడు నీటిని ఆ వస్త్రమును వేరు చేయగలమా? తడి వస్త్రం ఇప్పుడు అది, తడి టవల్ ఇప్పుడు అది. నీటిని వస్త్రమును వేరు చేయగలమా? ఎందుకని? వస్త్రమంతా నీరు ఇంకింప చేసేసుకుంది, రెండు కలిసిపోయి ఉన్నాయి. ఇప్పుడు వల్ల నీటిని పిండేద్దాం, గట్టిగా పిండేసాం, వస్త్రం నీరు కారిపోయింది. పొడి బట్ట అయిపోయిందా? అవలేదు, దాంట్లో తడి అలాగే ఉంది. మొత్తము వస్త్రమంతా తడి వ్యాపించింది, అంటే రెండు కలిసిపోవుట, దానికోసం చెప్పాను. అందుకని ఇప్పుడు ఏంటి, మన మనస్సు శరీరముతో కలిసిపోయి ఉంది. అదే మెలకువ. కలిసిపోయిందంటే ఎప్పుడు కలిసిపోయేం లేదు, అది మెలకువలో కలుస్తున్నది. పొడి వస్త్రమును నీటిలో ముంచినప్పుడు మాత్రమే అది నీటిని తనలో కలిపేసుకుంటుంది, కలిపేసుకొని తడి వస్త్రం అయిపోతుంది. విడిగా అది పొడి వస్త్రమే. అలాగే గాఢ నిద్రలో నువ్వు మనసువి కాదు, నువ్వు శరీరానివి కాదు, రెండూ లేవు అసలు. అంటే పొడి వస్త్రం అలా ఉంది అసలు, అక్కడ దానికి ఏ స్థితి లేదు. మెలకువ అనే స్థితి ఏంటంటే, పొడి వస్త్రము బకెట్లో పడింది, ముంచబడింది నీటిలో, బకెట్ నీటిలో ముంచబడింది. ఇప్పుడు తడి వస్త్రం అయింది. తడి వస్త్రం అంటే ఏంటి? మెలకువ వచ్చింది, మనసుకు మెలకువ వచ్చింది, నేనన్న భావన కలిగింది. ఆ మనసు వచ్చి శరీరం అంతా వ్యాపించుకుంటూ ఆక్రమించింది. ఇప్పుడు మనసు శరీరం వేరువేరు కాదు, అందువలన నేను శరీరమునే అన్న భావన కలిగింది. కానీ పరిశీలించుకుంటూ వెళితే మనసు శరీరం వేరువేరే. ఎందుకని అంటే, మనసులో ముందు భావన పుడితే ఆ భావన నేను శరీరం, ఇదిగో ఈ శరీరము నేనని చెబితేనే ఈ శరీరం నేనని గుర్తించగలను. నా భార్య, నా భర్త, నా ఇల్లు, నా పిల్లలను గుర్తించగలను. అందుకని కొంచెం మీరు జాగ్రత్తగా స్లోగా మిమ్మల్ని మీరు విడదీసుకుని, అంటే ఒక తాడు పేనినప్పుడు విడివిడిగా ఉంటాయి తాళ్ళు, 3-4 తాళ్ళు కలిపేసి పేంతారు, ఏకతాడు అయిపోద్ది. అలా మీరు ఏదైనా ఒక వస్త్రం తీసుకున్నప్పుడు అనేక దారపు పోగులతో ఆ వస్త్రమును తయారు చేస్తారు, మిల్లులో అల్లికి అల్లుతారు. కానీ అవన్నీ విడివిడి దారపు పోగులు అవి. ఒక్కొక్క దారపు పోగు తీసి కింద పడేస్తే వస్త్రం ఉండదు అక్కడ. అలాగే మనలో కలిసిపోయి ఉన్నటువంటి నేననే భావాన్ని కలగజేస్తూ, ఈ శరీరము నేననే భావాన్ని కలగజేస్తూ, ఘనత్వ భావంలో, శరీర భావనలో మన్ని ఇమిట్ చేసి ఉంచినటువంటి భావమును విడదీసుకుంటూ చూస్తే, వస్త్రములోంచి దారములు విడదీసినట్టుగా ఒకసారి విడదీసి చూస్తే, అలా విడదీసి చూసుకోవాలి. అదే ప్రాసెస్, అదే పరిశోధన, అదే అన్వేషణ. అంతే, అంతకు మించి అక్కడేమి అద్భుతాలు లేవు. నన్ను నేను చూసుకుంటున్నాను, నన్ను నేను గమనించుకుంటున్నాను, నా పనితీరు మొత్తం చూసుకుంటున్నాను. అలా మనసు మేల్కొని శరీరమంతా వ్యాపించి, ఈ శరీరము నువ్వు అని గుర్తించి చెప్పకపోతే అసలు నాకు గుర్తింపు రాదు. శరీరమే కాదు, ఏది గుర్తింపు రాదు ప్రపంచంలో. దేన్ని నేను ఐడెంటిఫై చేయలేను. కనుక నాకు అసలు నేను అనే భావన కలగజేసి శరీరము నేనని నాకు చెబుతున్నది మనసు. మిగిలిన సృష్టి గురించి మొత్తము చెబుతున్నది మనసు. మనసు లేకపోతే అసలు నాకు ఇంకా నేనేం చేయలేను. కాబట్టి ఇప్పుడు నేను మనసును, శరీరము ఇన్స్ట్రుమెంట్, వస్తువు, మనసు వాడుకుంటున్న వస్తువు, మనసు వాడుకుంటున్న వస్తువు. మనసు ఈ వస్తువుని వాడకపోతే ఈ వస్తువుకి నేను శరీరం అన్న భావన కలగదు. దీన్ని ముందు మీరు చక్కగా క్లారిఫై చేసుకోండి.
అంటే వస్తువు అనే పదం నేను వాడాను, కానీ శరీరం కూడా మనమే. మనసులో అయితే వస్తువు, అందులో డౌట్ లేదు. చాలా మంది చూడండి కోమాలో పేషెంట్లకి ఇంకేం కదలికలు ఉండవు. అలాగే మతి భ్రమించిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు చూడండి, చాలా మంది. వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో చూడండి. వాళ్ళ శరీరాన్ని వాళ్లే బాధించుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, మతి భ్రమణ వాళ్ళు. అది మతి సరిగ్గా పనిచేయట్లేదు. అందుకని గమనించండి, మనకే అర్థమైపోద్ది. ఇలా చదువుకోవాలి. ఎంతకాలం చదవాలి అంటే, ఒకసారి చదివేసి ఇప్పుడు నేను మీకు చెబుతున్న విషయాలు 35 ఏళ్ల క్రితం నుంచి నాకు తెలుసు. 35 ఏళ్ల నుంచి ఈ చదువు నేను చదువుకుంటున్నా, కానీ ఇంతవరకు నాకు అనుభవం రాలేదు. అంటే అంత బలంగా దాని అనుభవం వచ్చే వరకు దాని మీద వెళ్తానే ఉండాలి, అంత దృఢంగా కూర్చోవాలి దాని గురించి, అంత దృఢత్వంగా. అదే ధ్యానం, అదే తపస్సు. ఆ భావాన్ని పెంచుకోవటమే. నేను మనస్సును అనే భావం పెంచుకోవాలి. ఏమంటే మరి 35 ఏళ్ల నుంచి మీకు ఎందుకు రాలేదండి అంటే, 35 ఏళ్ల నుంచి నేను జస్ట్ ఊరికనే దీన్ని తెలుసుకుంటూ చదువుకుంటూ వచ్చాను. మిగిలిన శరీరపర జీవితాన్ని అద్భుతంగా మామూలుగా అందరిలాగా హాయిగా గడుపుతూ వచ్చాను. శరీరపర జీవితాన్ని, శరీరపరమైన విషయాలని, ప్రాపంచిక విషయాలను అద్భుతంగా అనుభవించుకుంటూ గడుపుతూ వచ్చాను. సినిమాలు, షికారులు, చదువులు ఏముంటాయి చిన్నప్పటి నుంచి అన్ని. వాటితో పాటు దీన్ని కూడా కంటిన్యూ చేశాను. అది అంతే తప్ప అది వదిలి ఇది వదిలి అది చేయలే. రెండు నాకు అన్ని కంటిన్యూటీ సాగింది. అందుకని ఇది అర్థమవుతూ వచ్చింది, అది ఉంటా వచ్చింది. రెండింటి సమన్వయం కూడా అర్థమవుతుంది. కానీ అనుభవం అవ్వలేదు కనుక అనుభవం అవ్వలేదు అని చెబుతున్నా. నిజంగా నాకు అనుభవం అవ్వలేదు, అందుకని అనుభవం అవ్వలేదు, సామాన్యుడిని అని చెబుతున్నా. కానీ దాని మొత్తం నా పరిశీలన నాకు తెలిసింది, అర్థమైంది, మీతో పంచుకుంటున్నా. నేను సహజ సామాన్య దీని మీద ఏం తీవ్రమైన కృషి చేయలే. నేనే 35 ఏళ్ల నుంచి తపస్సులు, ధ్యానాలు, అవిశ్రాంత కృషి ఏం చేయలే. నేను సామాన్య జీవితాన్ని, శరీరపర జీవితాన్ని అందరూ ఎలా గడుపుతారో అలాగే గడిపాను. అందరూ ఎంత ఆనందంగా, ఉల్లాసంగా, విలాసంగా, హాయిగా, ఆనందంగా గడుపుతారో అలాగే గడిపాను. అలా గడుపుతూ ఇది కూడా తెలుసుకున్నాను, ఇది కూడా చదువుకున్నాను, ఆత్మజ్ఞానం చదువు కూడా చదువుకున్నాను. రెండు కలిసి వచ్చినాయి. అందుకని నాకు 35 ఏళ్ళు పట్టింది. కాదు ఒకవేళ మీరు ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఇంట్లోంచి వెళ్ళిపోయినాక 7 ఏళ్లకో 11 ఏళ్లకో ఆయన మోక్షాన్ని పొందేశారు. రమణ భగవాను చిన్నప్పుడే పొందేశారు. ఎంతోమంది జీవన్ముక్తులు అతి తక్కువ కాలంలో పొందేసిన వాళ్ళు ఉన్నారు. తీవ్రంగా దాని మీదే ధ్యాస పెట్టి ఆ ధ్యాసలోనే కూర్చొని దాన్ని మననం చేసుకుంటూ, ఇప్పుడు మనం చెప్పుకున్నాం మనసు శరీరాన్ని నడుపుతుంది, నేను మనసుని తీవ్రంగా దాని మీదే కూర్చొని శరీరాన్ని తక్కువ ఉపయోగించుకుంటూ మనసుని ఎక్కువగా ఫోకస్ చేసి పట్టుకుంటున్నప్పుడు అతి తొందరలో ఆ భావన కలిగిపోద్ది. నేను అంత స్పీడ్గా చేయలేదు, అంత బలంగా చేయలేదు, ఇప్పుడు కూడా చేయట్లేదు. ఇప్పుడు కూడా నా కుటుంబ జీవితం ఉంది, భార్యా పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళ బాధ్యతలన్నీ చూసుకోవాలి, అన్నీ చక్కగా చేస్తాను. అయితే ఏంటి ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడు ఏంటంటే మంచిగా బ్రతుకుతాను. పొరపాటును కూడా ఏ ఒక్కరికి హాని చేయలేదు గతంలో, ఇప్పుడు చేయను కూడా. నేను బతికిన అన్నాళ్ళు మంచిగా బతుకుతాను. అలా నా బాధ్యతలన్నీ తీర్చుకుంటూ నా ఆయువు పూర్తయ్యే లోపల దాన్ని తెలుసుకోగలనా, అనుభవం పొందగలనా అని ప్రయత్నిస్తున్నాను. దాన్నే మీతో పంచుకుంటున్నాను. అందుకని ఇక్కడ భావన నాకు ఎందుకు కలగట్లేదంటే 35 ఏళ్ల నుంచి నాకు కలగలేదు. కానీ ఎందుకు కలగట్లేదు నాకు కారణం కూడా తెలుసు. నేను దాని మీద తీవ్రతరంగా కూర్చొని నేను సాధన చేయలేదు, విపరీతమైనటువంటి సాధన నేను చేయలేదు, దాని మీదే దృష్టి పెట్టలేదు. అయితే చదువుకుంటున్నా ఇలా వివరణగా చక్కగా చదువుకుంటున్నా. మళ్ళీ భౌతిక జీవితం కూడా చూసుకోండి. ఇప్పుడు మీతో ఈ శీర్షిక పంచుకున్నాక మళ్ళీ నా కుటుంబ సభ్యులు ఉంటారు, నా కుటుంబ బాధ్యతలు ఉంటాయి, నేను చేయవలసిన పనులు ఉంటాయి, అవన్నీ చేసుకుంటా, ఆనందంగా ఉంటా, సంతోషంగా ఉంటా. భౌతిక జీవితంలో, బాహ్య జీవితంలో ఒక మనిషి ఎంతగా శాంతిగా ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, ఎన్ని రకాలుగా ఉండొచ్చు, అన్ని రకాలుగా ఉంటా. టీవీలు చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా, పిల్లలతో హాయిగా ఉంటా, చక్కగా ఉంటా, అన్నీ ఉంటాయి నాకు. కానీ అన్నింటి మంచిగా ఉంటాయి, తృప్తిగా ఉంటాయి. డబ్బు కోసం ఎవరిని మోసం చేయను, ఎవరికి అబద్ధాలు చెప్పను. ఏ రకమైన మోసాలతో నాకు అసలు పని లేదు, ఏ రకమైన అసత్యంతో నాకు అసలు పని లేదు. కనీసం ఇంకొకళ్ళ మీద అభాండాలు వేసి దుష్ప్రచారాలు కూడా చేయాల్సిన అవసరం లేదు, మాట వరుసకు కూడా. అలాంటి మంచిదాన్ని అన్న దాన్ని తెచ్చుకున్న దీని ద్వారా. ఇది లేకపోతే అది నాకు వచ్చేది కాదు. ఎందుకు ప్రపంచంలో ఎంత చెడు ఎందుకు ఉంది అంటే,
ఇలా ఎవరో తెలుసుకోవట్లేదు. నేను మళ్ళీ మీకు రిపీట్ చేసి చెబుతున్నా, బాహ్య జీవితాన్ని ఒక సామాన్యమైనటువంటి మనిషి తన భౌతిక జీవితాన్ని తన శరీరంతో ఎలా బ్రతుకుతాడో అలాగే నేను బ్రతికాను. ఇందులో ఏ గొప్పతనం లేదు. చిన్నప్పటి నుంచి అలాగే బతికాను, ఏది మిస్ అవ్వలేదు. అన్నీ అల్లర్లు చేసేతోటి అల్లర్లు చేశాను, సినిమాలకు వెళ్ళాను, షికార్లకు వెళ్ళాను, స్నేహితులతో తిరిగాను. ఒక మనిషి ఎన్ని చేస్తాడో అన్నీ చేశాను, అన్ని ఆనందాలు పొందుకుంటూ వెళ్ళాను, అన్నీ చక్కగా గడుపుకుంటూ వెళ్ళి. ఒకవేళ పొరపాట్లు అయితే పొరపాట్లు చేశాను, తప్పులు అయితే తప్పులు చేశాను. ఒక మనిషి సహజ జీవితం, ఒక సగటు మనిషి జీవితం ఎలా సగటు సామాన్యంగా సాగుతుందో అలా అన్ని అనుభవిస్తూ గడిపాను. దాంతోపాటు ఇది కూడా తెలుసుకున్నాను. అది నేను చెప్పేది, ఇది కూడా తెలుసుకున్నాను. దీనికి 35 ఏళ్ళు అలా ఎందుకు చెబుతానంటే, ఇది ఒక 18 ఏళ్ళ నుంచి అలా మొదలైంది. 15 ఏళ్లకు మొదలై ఉంటుంది, ఓ 18, 20 అలా పెంచుకుంటూ వెళ్ళాను. దాన్ని కూడా కంటిన్యూటీ తెలుసుకుంటూ వెళ్ళాను. ఈ ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞాన చదువుని, దైవీ విధానాలను కూడా తెలుసుకుంటూ వచ్చాను. అవన్నీ నాలో ఇప్పుడు నువ్వు ఎంతకాలం జీవించినా మంచిగా మాత్రమే జీవించు అనేటువంటి భావాన్ని నాలో పెంచినాయి. అదే మీకు చెబుతున్నా. భౌతికంలో శరీరపరమైన జీవితం, ప్రాపంచికంలో శరీరపరమైన జీవితం కేవలం మంచిగా బ్రతకడానికే ఆధ్యాత్మికత ఉపయోగపడుతుంది, శరీరపరంగా ప్రపంచపరంగా. అంతకుమించి ఇంక ఉపయోగం ఏం లేదు. అయితే అంతే ఉపయోగం కూడా. ఎందుకని? చెడుగా జీవిస్తే చెడు కర్మలు అనుభవించాల్సి వస్తుంది కనుక నీకు హాయి, సంతృప్తి, ఆనందం పోతాయి కనుక నువ్వు సంతోషంగా ఈ జీవితం సాగించాలంటే ఎప్పుడు మంచిలోనే ఉండాలి, మంచిగానే జీవించాలి. అంటే అది నా మీద నాకు అదుపు ఉండాలి. అది నాకు వచ్చింది, నేను మంచిగానే జీవిస్తాను. అది 35 ఏళ్ళలో అది వచ్చింది, ఏమీ రాలేదని కాదు. అది వస్తే అది సామాన్యుడు, అది వచ్చినా కూడా. మంచోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ప్రపంచంలో. అసలు ప్రపంచం కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు కూడా మిలిటరీలు, పోలీస్ డిపార్ట్మెంట్లు అసలు వృత్తులే వాళ్ళు ప్రపంచం కోసం ప్రాణత్యాగాలు చేయడానికి కూడా వెనకాడని వృత్తులే. అవసరమైతే ప్రాణత్యాగాలకు వెళ్లాల్సి వస్తుంది వాళ్ళు. కాబట్టి మంచోడు గొప్పతనం ఏముంది ఇందులో? కాబట్టి నేను సామాన్యుడినే, కానీ మంచిగా ఉంటాను, ఒక్క తప్పు కూడా చేయను. అసలు అవసరత లేదు నాకు, ఆ థాట్ పుట్టదు, లోపల ఆలోచనే పుట్టదు. నా మీద ఎవరైనా చెడు దుష్ప్రచారాలు చేసినా, నన్ను ఎవరన్నా మోసం చేసినా, నాకు ఇబ్బందులు కలిగించినా కూడా శత్రుభావాలు కలగట్లేదు, తగ్గిపోయినాయి. ఏదైనా కొద్దిగా అలా పుట్టి ఆగిపోద్దేమో, కానీ తగ్గిపోయినాయి. అది కూడా చెబుతున్నాను. అంటే ఎందుకని మనుషులకు తెలియనప్పుడు ఇలా ప్రవర్తిస్తారని నాకు తెలిసిందిగా. ఒకరోజు 2 రోజులు కాదుగా, 35 ఏళ్ల నుంచిగా. నేను మొదట్లో మామూలుగా అన్ని భావాలతో ఉన్నాయి. ఇప్పటికే ఈ మానసిక స్థితి వచ్చింది, చెడు చేయను, శత్రుభావాలు తగ్గిపోయినాయి. ఎప్పుడైనా ఒక తీవ్రతరమైంది అంటే కాసేపు అలా కదిలి ఆగిపోతూ ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా తగ్గిపోలేదు. గౌతమ బుద్ధుడికి వచ్చినంత ప్రశాంత చిత్తం రాలేదు, ఎగిసి పడుతుంది. అది కాసేపు ఉంటుంది అంతే. ఓ బాధకో, దుఃఖానికో, ఏదైనా కష్టానికో, ఇబ్బందికో అలా కొద్ది కొద్దిగా వెళ్తాం, మీరైనా నేనైనా ఎవరైనా. కానీ సామాన్యుడు నేను ఎందుకు చెబుతానంటే, నాకు ఆత్మానుభూతి కలగలేదు, నేను అనంత ఆత్మస్వరూపుడు అనే భావం కలగలేదు. దాని దాకా ఇంకా నా ప్రయాణం సాగలేదు, అందుకని చెబుతున్నా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సోదరుడు అడిగిన దాని ప్రకారం నాకు ఎందుకు అది నేనే అయితే నాకు ఎందుకు అనిపించటం లేదంటే, అది నేనే అని నేను అనుకోవాలి కదా. ఈ శరీరం నేనే అని నేను రోజు అనుకుంటున్నా, తినటం ద్వారా అనుకుంటున్నా, తాగటం ద్వారా అనుకుంటున్నా, మెలకువ నుంచి. మళ్ళీ నేను అనుకునే దాంట్లో గమ్మత్తుందండి, నిద్రలో నేను అనుకోలేను. అందుకే మీరు పట్టుకోవాలి, మిమ్మల్ని మీరు పట్టుకోవాలి, మీ వైపు మీరు వెనక్కి తిరిగి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీ జీవితంలో మొత్తం స్థితులన్నీ పరిశీలించుకోవాలి. నిద్రాస్థితి, స్వప్న స్థితి, మెలకువ స్థితి. అసలు నేను శరీరం అని ఎప్పుడు అనుకుంటున్నాను? మెలకువలో మాత్రమే అనుకుంటున్నాను, నిద్రలో అనుకోలేను. కాబట్టి నేను అనుకోని స్థితి ఒక 8 గంటలు ఉంది. అసలు నేను ఏమీ అనుకోని స్థితి, నేను శరీరం అనుకోను, నేను మనసు అనుకోను. ఒక 8 గంటల ఆ స్థితి ఉంది, కానీ ఆ స్థితిని నేను పట్టించుకోవట్లేదు, నిద్రని వదిలేశాను. కాదు, ఆ స్థితిని పట్టించుకోవాలని చెబుతుంది ఆధ్యాత్మికత. ఎందుకని అది నీ స్థితే కదా, నువ్వేగా. అక్కడ కూడా నిద్రలో నిద్రపోయింది కూడా నువ్వేగా, అది కూడా నీ జీవితంలో ఒక భాగమేగా. అంటే 3వ వంతు నీ జీవితంలో అసలు నిన్ను నువ్వు భావించుకోని స్థితి ఒకటి ఉంది. అదే ప్రాణశక్తి స్థితి, అదే ఆత్మశక్తి స్థితి అని నువ్వు అనుకున్నప్పుడు భావన దృఢమవుతుంది. కానీ అసలు భావించుకోవట్లేదుగా, మనం నిద్రాస్థితిని వదిలేసాం, శరీర స్థితిని భావించుకుంటున్నాం. అందుకని పరిశీలించుకోమని విద్య చెప్పారు, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య. అంటే నీ స్వీయ విద్య అని ఎందుకు చెప్పారు? నిన్ను నువ్వు పరిశీలించుకునేది అది. నువ్వు ప్రపంచాన్ని పరిశీలించిన కొద్దీ నీకు శరీర భావన పెరుగుద్ది అంతే.
నిన్ను నువ్వు పరిశీలించుకుంటే శరీరాన్ని నడిపేది మనసు అని తెలుస్తుంది. మనసు లేని శరీరము పనిముట్టు, యంత్రము, జడము అని తెలుస్తుంది. అంటే జడం అనేది పోలిక. ఎందుకని మనసు నడపకపోతే, మనసు ఆలోచన ఇవ్వకపోతే, మనసు గుర్తించకపోతే, మనసు ఆ గుర్తింపు చెప్పకపోతే శరీరం అసలు నేను శరీరం అని కూడా అనుకోలేదు, దేన్ని గుర్తించలేదు. కాబట్టి అక్కడ ఇప్పుడు ఏమైంది, పరిశీలించుకుంటే మనోప్రాముఖ్యత పెరిగింది. శరీరము కంటే మనస్సు శక్తివంతమైనది, దృఢవంతమైనది, విశాలమైనది. పైగా దానికి ఒక స్వరూప స్వభావములు లేవు అని తెలిసింది. మనసు ఎలా ఉంది తెలియదు, దాని స్వరూపం లేదు, దానికి ఏ స్వరూపం లేదు. మన స్వభావం ఏంటి, దానికి ఏ స్వభావము లేదు, అన్ని స్వభావాలు దానియే. దాని స్వరూపం ఏంటి, అన్ని స్వరూపాలు దానియే, దానికి ఏ స్వరూపం లేదు. అది శరీరమును కదిపేది అదే. శరీరానికి స్వరూప స్వభావాలను ఏర్పాటు చేసేది మనసు. ఇప్పుడు ఏమైంది, మనసు ప్రాధాన్యతకు వచ్చినప్పుడు శరీర ప్రాధాన్యత పడిపోయింది. గుర్తుపెట్టుకోవాలి, శరీరం వస్తువు అయిపోయింది. ఎప్పుడు మీరు పరిశీలించి అన్వేషించుకొని మీలోకి మీరు వెళ్ళి ఇవన్నీ అవును అని నిర్ధారించుకుంటే, ఒకసారి కాదు 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు నిర్ధారించుకోవాలి. అంటే మనసు ముఖ్యమైనది. నిజంగా చెప్పాలంటే మనసే నేను, శరీరము జడము మనసుతో కంపేర్ చేసినప్పుడు అని మనకు తెలియాలి. అంత సాధన, అంత చదువుకుంటూ ఉండాల్సిందే. అంతవరకు దాన్ని ఎన్నిసార్లు ఏం చదవాల్సిందే. అప్పుడు ఏమవుతుంది, మనసు నేను అనే భావన దృఢపడుతుంది. అది సంవత్సరాలు పట్టొచ్చు. ఎందుకంటే మన సాధన మీద ఆధారపడి ఉంటుంది. మనం దాని మీద ఎంత దృఢమైనటువంటి భావన పెడతాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ అదంతా మనం పెట్టాల్సిందే, మనలో మనం చేసుకోవాల్సిందే. బాహ్యతతో అసలు సంబంధమే లేదు. ఓకే, ఇప్పుడు మనసు నేను అని నిర్ధారించుకుందాం. కాసేపు అనిపించింది అనుకుందాం. ఇప్పుడు అసలు మనసు ఏమిటి, మనసు యొక్క స్వరూప స్వభావములేంటి, అసలు మనసు అనేది అక్కడ ఎందుకు ఉంది, అది ఏం చేస్తుంది, అది ఏ రూపంలో ఉంది, దాని అసలు తత్వం ఏంటి అంటే మనసు ప్రాణశక్తి. శక్తి అది, దాన్నే ప్రాణశక్తి అన్నాం. మరి మనసు అని ఎందుకు పేరు వచ్చిందండి అంటే ప్రాణము లేకపోతే అసలు శరీరం పనిచేయదు. ఫస్ట్ బేస్ పాయింట్ అది. కరెంట్ లేకపోతే ఫ్యాన్ జరగదు, కరెంట్ లేకపోతే కరెంటు మీద నడిచే ఏ వస్తువు పనిచేయదు. వస్తువు ఉండొచ్చు అక్కడ. అలాగే ప్రాణము లేకపోతే ఈ శరీరం పనిచేయదు. నేనన్న భావన లేదు, మనసు పనిచేయదు, శరీరం పనిచేయదు. ఈ పనిచేయడానికి ఆధారము ప్రాణశక్తి. ఇప్పుడు ప్రాణశక్తి లేకపోతే మనసు పనిచేయట్లా, శరీరము పనిచేయట్లా, నిర్జీవం అయిపోతుంది. చచ్చిపోయారని చెప్పి పూర్తి చేయటం, కాల్ చేయటం చేసేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అంటే ఇప్పుడు అసలు మనసు ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు ప్రాణశక్తి వలన. ఇందాక శరీరం ఎలా పనిచేస్తుంది పరిశీలిస్తే మనసు వలన. ఇప్పుడు మనసు ఎలా పనిచేస్తుంది, ప్రాణశక్తి వలన. మనసు యొక్క స్వరూప స్వభావములేంటి, ప్రాణశక్తి మనసు. ప్రాణశక్తి మనసు అయినప్పుడు ప్రాణశక్తి అని పిలిస్తే సరిపోద్దుగా, మనసు అని పిలవటం ఎందుకు అంటే పూర్ణ ప్రాణశక్తి మనసు కాదు, ప్రాణశక్తిలోని ఒక చిన్న అంశ మనసు. అదేంటి అంటే మొత్తం ప్రాణశక్తి 100% అనుకుంటే అందులో 1% మాత్రమే మనసు. ఊరిని అర్థం అవటానికి చెప్పాను, నేనేం కొలతలే లేదు, నాకు తెలియదు కూడా, ఎవరు వేయలేరు కూడా కొలత. అర్థం అవటానికి చెప్పాను. అదేంటండి, ప్రాణశక్తి ఏకంగా ఉందంటారా, అనంతంగా ఉందంటారా, ఆత్మశక్తి లక్షణాలు చెప్పినప్పుడు మళ్ళీ అందులో 1% మనసు ఏంటండి, అది విడిపోయి ఉందా? కాదు, ప్రాణశక్తిలో కలిసే ఉంది. అసలు ప్రాణశక్తిలో విడిపోవటం అనేది లేదు, ఏది విడిపోయలేదు. మనసు ప్రాణశక్తిలో కలిసి ఉంది, శరీరం కూడా ప్రాణశక్తిలోనే కలిసి ఉంది, సృష్టి అంతా ప్రాణశక్తిలోనే కలిసి ఉంది. అదే ఆత్మజ్ఞాన చదువు చెప్పేది. అయితే కొద్ది కొద్దిగా మనం తెలుసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మన అనుమానాలు తీర్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ప్రాణశక్తి మనసును కదుపుతుంది. ఇప్పుడు ప్రాముఖ్యమైంది ఏమైంది, ఇందాక శరీరాన్ని కదిపేది, అసలు ఈ శరీరము నేనని గుర్తింపునిచ్చేది ప్రాణశక్తి. మనసు శరీరానికి ఆధారమైనది, శరీరము నేనన్న భావనను కల్పించేది మనసు. కాబట్టి శరీరము కంటే ముఖ్యమైనది మనసు అయింది. అసలు మనసు అనేది ప్రాణశక్తితో నడుస్తుంది. ప్రాణశక్తి లేకపోతే మనసు నడవదు, శరీరం నడవదు, రెండు నడవదు. ఇప్పుడు ప్రాణశక్తి ముఖ్యమై కూర్చుంది. మరి ప్రాణశక్తి అన్నప్పుడు మొత్తంగా దాన్ని ప్రాణశక్తి అనొచ్చు కదా, దానిలో కొంత భాగాన్ని మనసు అంటాం ఎందుకు, అది సపరేట్గా ఉందంటే లేదు, అది ప్రాణశక్తిలోనే ఉంది.
కలిసే ఉంది, విభిన్నంగా లేదు. మరి మనసు అని ఎందుకు అంటున్నారు? ప్రాణశక్తి అన్న అనొచ్చు, మనసు అన్న అనొచ్చు. రెండు పదాలు ఎందుకు వాడుతున్నారంటే శరీరముతో ప్రపంచం నుంచి గ్రహించినటువంటి విషయములన్నీ ప్రాణశక్తితో కలిసి ప్రాణశక్తిలో ఉండిపోయినాయి. అలా ఉండిపోయినటువంటి స్థానము పేరు మనసు. విషయములు లేనటువంటి మనసు ప్రాణశక్తి. ఎక్కడైతే విషయములు ప్రాణశక్తిలో లేవో అదంతా ప్యూర్ ప్రాణశక్తి. ఎక్కడైతే శరీర సంబంధిత ప్రాపంచిక విషయములు ప్రాణశక్తిలో కలిసి ఉన్నాయో అది మనసు. అర్థం అవడానికి పెట్టిన పేర్లే, ఇవేం విడివిడిగా లేవు. కాబట్టి ఇప్పుడు మనసు యొక్క స్వరూప స్వభావాలను గమనిస్తే మనసు ప్రాణశక్తి కంటే భిన్నమైంది కాదు, మనసే ప్రాణశక్తి. కానీ మనసు అని ఎందుకన్నామంటే దానికి శరీర సంబంధిత ప్రాపంచిక సంబంధిత విషయాలు దాంట్లో ఉన్నాయి, దానిలో ఉన్నాయి. అది అప్పుడు మనసు. అది అందుకే అది శరీరాన్ని కదపగలుగుతుంది, ప్రపంచాన్ని గుర్తించగలుగుతుంది. అది మనకు గుర్తింపునిస్తుంది. నేను ఈ శరీరము, నువ్వు ఈ శరీరమని అదే చెబుతుంది మెలకువలో మనకు. ఇదంతా ప్రపంచం, అదిగో చెట్టు పుట్ట చేమ భార్య భర్త ఇల్లు పిల్లలు ఇవన్నీ అదే చెబుతుంది మెలకు వచ్చినాక. మెలకు అంతా మళ్ళీ మనసు శరీరాలు కలిసి తిరుగుతాయి. మనసు చెబుతుంటే శరీరం కొడతా తిరుగుతూ ఉంటుంది అంతే. మనసు చెబితే శరీరం చేస్తూ ఉంటుంది, మనసు చెప్పిన శరీరం అంగీకరిస్తూ ఉంటుంది. మనోశరీరాల కలయికలో జాగ్రత్త అవస్థ అంతా మెలకు అవస్థ అంతా సాగుతూ ఉంటుంది. మళ్ళీ రాత్రికి వచ్చేటప్పటికి ఏమైంది? ఇప్పుడు మనసు నిద్రపోయింది, శరీరం నిద్రపోయింది. ఏం మిగిలింది? ప్రాణశక్తి మిగిలింది. అందువలన నాకు మళ్ళీ ఏమీ తెలియదు. మనసు ఎప్పుడే గుర్తింపులన్నీ ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉన్నాయి. మనసు నిద్రపోయింది కాబట్టి నేను శరీరం అని కూడా నాకు తెలియదు. ఇప్పుడు ప్రపంచాన్ని గుర్తించేదేంటి? మనసే. మెలకువలో ప్రపంచాన్ని చూపించి ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది భార్య భర్త పిల్లలు వస్తువులు అన్ని చెప్పేది మనసు. అది చెబుతుంటే శరీరం ఊంగొడుతూ చేసుకెళ్ళిపోతూ ఉంటుంది, ఖర్చు అవుతుంటే పిల్లలు ఊంగొట్టినట్టు. కానీ ఇప్పుడు మనసు నిద్రపోయిందిగా, కాబట్టి శరీరానికి అసలు స్పృహ లేదు, నేనన్న తలంపు లేదు, అసలు ఆలోచనలు లేవు, భావాలు లేవు, ఏమీ లేవు. అప్పుడు ఏ స్థితిలో ఉన్నాను? ప్రాణశక్తి స్థితిలో ఉన్నాను. మరి నిద్రాస్థితి అని ఎందుకు పేరు పెట్టాను? ఎందుకు పిలిచారు? నిద్రాస్థితి అని ఎందుకు అంటున్నారు అంటే ప్రాణశక్తి నాకు తెలియదు కనుక, ప్రాణశక్తి స్థితి అదని నేను అనుకోలేదు కనుక, ప్రాణశక్తి అనుభవం నాకు లేదు కనుక, నేను ప్రాణశక్తిని గురించి అసలు భావించుకోవట్లేదు కనుక, ఒక్క చచ్చిపోయినప్పుడు తప్ప ప్రాణం అనే పదం వాడలేదు కనుక. అందుకని దానికి నిద్ర అని సామాన్య వాడుక భాషలో సామాన్య మానవులు పెట్టుకున్న పేరు నిద్రాస్థితి. ఈ మధ్యలో కలల కంటే కాసేపు మనసు విహరించినంతసేపు నిద్రపోకుండా శరీరం పడుకుంది, నిద్రపోయింది, మనసు ఇంకా నిద్రపోలేదు, మనసు తిరుగుతుంది, అప్పుడు అది స్వప్నలోకం అంతే. అదేమి అబద్ధము కాదు, నిజము కాదు. మనోలోకంలో అది నిజం, శరీర లోకంలో అది ఉండదు. ఎందుకని? శరీరం నిద్రపోయింది కాబట్టి. అందుకని శరీర లోకంలో అది లేదు కనుక, శరీర లోకం నేను నిజం అనుకుంటున్నాను కనుక, నేను మెలకు వచ్చినప్పుడు దాన్ని కళ అని తీసి అవతలు పడేస్తాను, అదేమి లేదు అని. కానీ మనోలోకంలో అది 100% నిజంగా సాగింది. శరీర లోకంలో అది ఉండదు, ప్రాపంచిక లోకంలో. కానీ అది కలగన్నదంతా ప్రాపంచిక లోకపు విషయాలున్నాయి. అయితే దానికి మళ్ళీ ఇంతకు ముందు చెప్పాను, అది కాల పరిమితి లేదు, మనసుకి స్థల పరిమితి లేదు, క్రియా పరిమితి లేదు. అది ప్రాణశక్తి స్వరూపము, అనంతము, సర్వవ్యాపకము. అందుకని దానికి ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టం వచ్చిన విధంగా కళ్ళకంటది. కాబట్టి కళలు ఎలా ఎందుకు వచ్చినాయి, అలా ఎందుకు వచ్చినాయి అనుకోబాకండి, అది మనోశక్తి అంతే. అది శరీర పరిమితిలో ఇమిడిచి కళలు కందది, దాని ఇష్టం వచ్చినట్టు కళ్ళకి అంటది. అందుకని ఎంత గందరగోళ కళలైనా ఉండొచ్చు, ఎంత మంచి కళలైనా ఉండొచ్చు, ఎంత చెడ్డ కళలైనా ఉండొచ్చు, లేదా ఎంత సహజ కళలైనా ఉండొచ్చు, దాని ఇష్టం. ఏదైనా అది వాస్తవంగా శరీర లోకంలో ఉండదు కాబట్టి అది పనికిరాదు, నిర్వీర్యము. అందుకని స్వప్నలోకాన్ని నిర్వీర్యంగా వదిలేసాం. కానీ స్వప్నలోకం కూడా దాటినాక, మనసు అణిగిపోయినాక, శరీరం నిద్రపోయినాక, మనసు నిద్రపోయినాక ఎక్కడ ఉన్నాం? ప్రాణశక్తి స్థితిలో ఉన్నాం. కానీ అది ప్రాణశక్తి అని మనం గుర్తించటం లేదు. ఎందుకని? మొదటి నుంచి అసలు ఎవరు దాని గురించి అవటలేదు. ఇప్పుడు చనిపోయినప్పుడు వాడబడే ఒక పదం తప్ప ప్రాణం పోయిందని ఇంకా లేదు. ఆత్మజ్ఞాన చదువులో ప్రధానాంశము, ప్రాధాన్యాంశము అదే ప్రాణశక్తి. ఆ నిద్రాస్థితిని గుర్తించు. ఎలా గుర్తించాలి? ముందు నిద్రపోతున్నామని తెలిసింది కదా. 3 8 24 గంటల 3 విభాగాలు చేసుకుంటే అందులో 3వ భాగం 8 గంటలు నేను ఎప్పుడు ప్రాణశక్తి స్థితిలోనే ఉంటున్నాను.
16 గంటలు మెలకువలో ఉంటాను. ఈ మెలకువలో ఉన్న 16 గంటలు శరీర మనస్సులతో కలిసి జాగ్రత్త అవస్థలో ప్రపంచంలో తిరుగుతూ ఉంటాను. మళ్ళీ ప్రపంచాన్ని వదిలేసి ఎప్పుడు నిద్రాస్థితి అనే పేరుతో 8 గంటలు, అంటే జీవితంలో 3వ వంతు భాగం ప్రాణశక్తిలోనే ఉన్నాను. అదేం వేస్ట్ కాదు, ప్రాణశక్తి స్థితి. దాన్ని తెలుసుకుంటే సంపూర్ణత్వం వచ్చేసినట్టే. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా తెలుసుకోవాలి? నిద్రాస్థితిలో తెలుసుకోవడానికి లేదుగా, తెలుసుకునేవి లేవుగా. తెలుసుకునేది ఏంటి? శరీరము మనస్సులు. కాబట్టి నిద్రాస్థితిలో శరీర మనస్సులు నిద్రపోయినాయిగా, తెలుసుకునేవి నిద్రపోయినాయిగా. కాబట్టి నిద్రాస్థితిలో తెలుసుకోవటం కుదరదు. ఇప్పుడు కూడా మనం నిద్రాస్థితిని మెలకువలో చెప్పుకుంటున్నాం కాబట్టి అర్థమవుతుంది, అవగాహనకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాలంటే దాన్ని మెలకువలోనే తెలుసుకోవాలి. అందుకని ఇప్పుడు నిద్రాస్థితి ఎలా వచ్చిందో గమనించాలి. అసలు నిద్రాస్థితి ఎలా వస్తుంది? మనసు ఆగిపోతే, శరీరం ఆగిపోతే, శరీరం నిద్రపోతే, మనసు నిద్రపోతే, అంటే ఆగిపోతే, అప్పుడు ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాను. దాన్ని నిద్రాస్థితి అన్నాను. ఇప్పుడు మెలకువలో జాగ్రత్త అవస్థలో శరీరాన్ని ఆపేసి మనసును ఆపేస్తే ఏం జరుగుతుందో సాధన చేయటం అంతే, ఇంకేంటి. చెప్పినంత తేలిక కదా. నేను ఒక లైన్లో చెప్పాను. ఇది మీకు 100 సంవత్సరాలు పట్టొచ్చు, లేదా 100 జన్మలో పట్టొచ్చు, చెప్పలేం. సాధనను బట్టి ఉండదు. ఇప్పుడు నేను 35 ఏళ్ళు అన్నాను. 35 ఏళ్ళ నుంచి నేను సరదాగా సాగుతున్నాను అంతే. ఇప్పుడు కూడా సరదాగానే సాగుతున్నాను. ఒక శీర్షికి చెబుతాను మీకు అంతే. మిగిలినంతా కుటుంబ సభ్యులు, కుటుంబ జీవితం హాయిగా సంతోషంగా గడుపుతాను. శరీరాన్ని ఏం బాధ పెట్టను, మనసునేం బాధ పెట్టను, తీవ్రమైన తపశ్చర్యలు ఏం చేయను, తీవ్రమైనటువంటి ధ్యానాలు ఏం చేయను, ఏది తీవ్రంగా చేయను. సహజంగా సరళంగా దాన్ని అర్థం చేసుకుంటూ ప్రయాణిస్తాను. ఏ విషయం మీద అతి పెచ్చలేదు, దేని మీద లేదు. అన్ని సమభావంలో చేసి శరీర స్థితి సమభావం. చూడండి, 324 గంటల సమత్వంగా ఉంది. అది శరీరానికి 8 గంటలు, మనసుకి 8 గంటలు, నిద్రకి 8 గంటలు, 324 గంటలు ఒక రోజు. అయితే శరీర మనస్సులు కలిసి పనిచేస్తే కదా వెళ్ళేది. ఎందుకని ఆ 16 గంటలని 2 ఈక్వల్గా అనుభవించేస్తున్నాయి ఒకేసారి. ఎందుకని కలవపోతే అనుభవించడం కుదరదు. మిగిలిన 8 గంటలు హాయిగా ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోతుంది. అది నిద్ర. నిద్ర అని పేరు మనమే పెట్టుకున్నాం. అటు జీవితం కూడా అంతే. చక్కగా హాయిగా వెళ్ళిపో. శరీర స్థితిని పాడు చేసుకొని నువ్వు పొందటానికి ఏమి ఉండదు. శరీరం అనారోగ్యాల పాలైనా, మనసు మానసిక అనారోగ్యాల పాలైనా, భయాలకులోనైనా, దుఃఖాలకులోనైనా, నువ్వు కష్టాల పాలైనా, ఇబ్బందుల పాలైనా, 2 శరీర మనస్సులు దేనికి ఇబ్బందులకు లోనైనా నువ్వు అసలు సాధనే చేయలేవు. అందుకని శరీర మనస్సులను వాటి కాల పరిమితిలో వాటికి చక్కగా హాయిగా ఉంచు, తృప్తిగా ఉంచు. అవి శాంతి పడిపోతే చక్కగా నువ్వు సాధన చేసుకో. సాధన ఏంటి? అసలు నిద్ర అనేది ఎప్పుడు వచ్చింది? శరీరం నిద్రపోతే, మనసు నిద్రపోతే, అంటే ఆ 2 ఆగిపోతాయి. కాబట్టి మెలకువలో జాగ్రత్త అవస్థలో కొంత సమయాన్ని కేటాయించుకొని ఈ రెండింటిని ఆపే ప్రయత్నం చేయి. శరీరాన్ని ఆపచ్చు, కానీ మనసును ఆపటం కష్టం. ఎందుకని అది తీవ్ర శక్తివంతమైంది, ప్రాణశక్తి కనుక అది. కాబట్టి దానికి స్లోగా అనునయంగా నేను సాధన చేసుకుంటున్నాను. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు మనం బయట తిరగక్కర్లేదు, ఈ శరీరంతో బయట తిరగటం లేదు, నువ్వు అన్ని గుర్తు చేయక్కర్లేదు అని దానికి కొంతకాలం చెబుతూ ఉండాలి. 5 సంవత్సరాలు పట్టచ్చు. ఎందుకని? బయట తిరగటానికి ఈ మనసే కావాలి. మనం సాధనలోంచి లేచినా కూడా మనం బ్రతకడానికి ఈ మనసే కావాలి, ఈ శరీరమే కావాలి. చనిపోయే వరకు నువ్వు ఎంతటి మహాత్ముడు అయినా, దేవుడు అయినా, లేదా మామూలుడు అయినా, దొంగవైనా, దొరవైనా, ఎవరైనా చనిపోయే వరకు ఈ మనసు, ఈ శరీరం ఇలాగే పనిచేయాలి. కాబట్టి దాని పనితీరుని మనం మార్చలేము. ఒకవేళ మార్చి చెడగొడితే పిచ్చోళ్ళు అవుతాం. అందుకని తీవ్ర సాధనలు చేయబాకండి. ఆధ్యాత్మికతలో కూడా తీవ్రమైనటువంటి భావజాలంతో వెళ్ళే వాళ్ళందరూ కూడా మానసిక రుగ్మతలకు లోనవుతారు. వాళ్లే మహిమలు, మాయలు, అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉంటారు. అవి మానసిక రుగ్మత లక్షణాలు. కావాలంటే మీరు వెళ్ళి పెద్ద పెద్ద సైంటిస్టులని, సైకాలజిస్టులని అడిగి చూడండి. అంటే నేను ఎవరిని విమర్శించాలని కాదు. ఇవి తర్వాత శారీరక అనారోగ్యాల కింద మారిపోతాయి. అనేక రకమైన ఆధ్యాత్మిక ప్రక్రియల్లో ఎన్నో శారీరక రకాల రుగ్మతలకు లోనైనటువంటి వాళ్ళు మహాత్ములే ఉన్నారు. మామూలు మనుషులు మాట దేవుడు ఎరుగు. ఎన్నో బాధలతో వాళ్ళు ఇబ్బందులు పడి చనిపోయారు. క్యాన్సర్లు వచ్చిన మహాత్ములు ఉన్నారు. అనేక రకాలైన శారీరక మానసిక బాధలు, మానసిక బాధ వదిలేండి, శారీరక బాధలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. శారీరక బాధపడుతున్నప్పుడు మనసు ఎందుకు బాధపడదు? అలా అంత బలవంతంగా, అంత బలవత్తరంగా వెళ్ళకూడదు. శరీరానికి కావలసిన ఇచ్చేయండి హాయిగా.
మనసుకు కావాల్సిన ఇచ్చేయండి హాయిగా, దాన్ని సంతృప్తిగా ఉంచండి, కోరికలు తగ్గించుకోండి, పరుగులు తగ్గించుకోండి, సంతృప్తిని పెంచుకోండి, హాయిని పెంచుకోండి, సంతోషాన్ని పెంచుకోండి, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండడం నేర్చుకోండి. జీవితంలో 1 గంట 2 గంటల సమయం మిగిల్చుకోండి. ఎందుకని కోరికలు తగ్గిపోతే, పరుగులు తగ్గిపోతే 1 గంట 2 గంటలు ఈజీగా దొరుకుద్ది టైం మనకి. మనం ఏముంది, అంతా మన పరుగులంతా కోరికల కోసమే కదా. కొంచెం తగ్గించుకోండి. ఆ మిగిలిన సమయంలో ఇప్పుడు ప్రయత్నించుకోండి, శరీరాన్ని కూర్చోబెట్టండి. నిద్రలోకి ఎలా వెళ్ళామో అలా చూసుకోండి. ఇందులో అద్భుతమేం లేదు. శరీరాన్ని ఆపితే మనసు ఆగిపోతే నిద్రలోకి వెళ్ళాం. ఇప్పుడు శరీరాన్ని మెలకువలు ఆపాలి. ఎందుకని తెలుసుకోవాలిగా నేను ప్రాణశక్తిని. నిద్రలో నాకు తెలియబడటం లేదు. ఎందుకని తెలియబడటం లేదు నిద్రలో అంటే, తెలుసుకునేది శరీరము, తెలుసుకునేది మనసు. శరీర మనస్సుల కలయికలోనే నేను దేన్నైనా తెలుసుకోగలను. అందుకని నిద్రలో శరీర మనస్సులు నిద్రపోయినాయి కనుక ప్రాణశక్తి స్థితిలోకి నేను వెళ్ళినా ఎందుకు తెలుసుకోలేకపోతున్నానంటే, తెలుసుకునే 2 నిద్రపోయినాయి. కాబట్టి తెలుసుకునే 2 మెలకువలో ఉన్నప్పుడు తెలుసుకోవాలి నేను. అనుభవం అంటే అది. అందుకని మెలకువలో చదువుకోవాలి మనం, నిద్రలో చదువుకోలేంగా. ఎందుకని చదువుకోవాలన్నా తెలుసుకోవాలన్నా ఈ 2 మెలుకొని ఉండాలి శరీర మనస్సులు. కాబట్టి నిద్ర సమయం నిద్రకి ఇచ్చేయండి. నిద్రని భంగపరిస్తే శరీర మనస్సులు భంగపడతాయి. కాబట్టి 8 గంటలు మీరు నిద్రపోవాల్సింది. నేను సాధకుండు కదా, 2 గంటలు పడుకుంటాను. ఎక్కడో గ్రంథంలో రాశారు 3 గంటలు పడుకుంటాను. మా గురువుని గారు చెప్పారు 4 గంటలు పడుకుంటాను అన్నోళ్ళందరూ విపరీతమైన అనారోగ్యాలకు లోనైపోయారు, మహాత్ములు సైతం. మీరు నమ్మబాకండి, వాళ్ళు కూడా అనారోగ్యాలు పాలైపోయారు. అది చెప్పకుండా ఇంకేదో చెబుతూ ఉంటారు. మా మీద ఎవరో దుష్ట ప్రయోగాలు చేశారు, మేము శరీరం ఇరక్కొట్టేసుకున్నాం రకరకాలని చెబుతా. అవి ఏం కాదు. 8 గంటలు నిద్రపోకపోతే శరీరం నాశనం అయిపోద్ది. డాక్టర్లను అడగండి. శారీరక ధర్మాలు శరీరానికి అవసరం, మానసిక ధర్మాలు మనసుకు అవసరం. అందుకని సరిగ్గా అన్ని పాటించుకుంటే వెళ్ళండి. సృష్టి ఏం తప్పు పెట్టదో, సృష్టి పెట్టిందంతా కరెక్ట్. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఒకవేళ నేచర్ని మీరు దేవుడు అనుకుంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. అక్కడ సంతృప్తి పడి కొంత సమయం మిగిల్చుకోండి అని చెబుతున్నా, అంతే నేను చెప్పేది. అంత తీవ్రమైన అనారోగ్యాల బాధలు ఎందుకు, అంత శారీరక అనారోగ్యాలకు లోనవటం ఎందుకు, మానసిక అనారోగ్యాలకు లోనవటం ఎందుకు, శరీరాన్ని మనసుని శిథిలం చేసుకుని నేనేదో సాధించానంటే ఏమీ సాధించలేవు. శరీర మనసులు శిథిలమైపోయినాక నీకు సాధనే కుదరదు. మనం సామాన్యులు, మన వైపు నుంచి చూద్దాం. మళ్ళీ ఆయన అలా కదా, ఈయన ఎలా కదా, మహాత్ముడు అలా కదా ప్రశ్నలు ఇవ్వకండి. విషయాన్ని అర్థం చేసుకోండి. అందుకని శరీర మనస్సులను సంతృప్తిపరచండి. నువ్వున్న స్థితిలో నీకేదుందో అది సంతృప్తిపరిచి కొంత సమయం మిగిల్చుకొని నిద్రాస్థితిలోకి, శరీర మనస్సులు ఆగినాక నిద్రాస్థితిలోకి వెళ్ళాం. నిద్రాస్థితి ప్రాణశక్తి స్థితే. కానీ ఎందుకు అది ప్రాణశక్తి అని గుర్తించలేకపోతున్నాం అంటే, గుర్తించే నిద్రా మనస్సులు నిద్రపోయినాయి, గుర్తించేటువంటి శరీర మనస్సులు నిద్రపోయినాయి కనుక. కాబట్టి ఇప్పుడు గుర్తించేటువంటివి గుర్తించగలిగిన స్థితిలో మెలకువలో ఉన్నప్పుడు ప్రాణశక్తి స్థితికి వెళ్ళాలి. అప్పుడు ప్రాణశక్తి స్థితిని గుర్తిస్తాయి. అలా గుర్తించాలి అంటే ముందు శరీరాన్ని ఆపాలి. శరీరాన్ని ఆపటానికి ట్రై చేయగలం మనం, అంటే కూర్చోబెట్టగలం. కానీ మళ్ళీ శరీరం కూడా ఆగదు. అక్కడ నొప్పి, ఎక్కడ నొప్పి, అక్కడ కదలకి, ఇక్కడ కదలకి, దోమ కుట్టింది, దురద వచ్చింది, ఇవన్నీ శరీరం కదలటమే, శరీర కదలికలు అవన్నీ. అది కూడా అలవాటు చేసుకుంటుంది. శరీరం కూడా అలవాటు చేసుకొని స్థిరాసనము అంటారు. అంటే ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా శరీరం నిన్ను ఒక దురద పుట్టించకుండా, ఒక దోమ కొడుతున్నా తెలియకుండా, ఒక ఏగవాలినా తెలియనటువంటి స్థితికి నేను తీసుకెళ్తుంది. అదే తీసుకెళ్తుంది. ఎందుకని మనం ఇప్పుడు స్థిరంగా కూర్చోవాలని అనుకుంటున్నాం కాబట్టి. అది స్థిరాసనం. ఈ లోపల నీకు ఇబ్బంది కలిగించినటువంటి సుఖాసనంలో కూర్చో అని మహాత్ములు చెప్పారు. సుఖాసనం నీది, అంటే నేను సుఖంగా కూర్చోవటం, అది నా ప్రయత్నం. స్థిరాసనం, ఆసనంలో వచ్చే స్థిరత, అది కొంతకాలానికి వస్తుంది. ఎప్పటికి వస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తుంది. శరీరం అలవాటు చేసుకుంటుంది అంతే. ఇప్పుడు శరీరానికి ఆయన అన్ని కూడా అలవాట్లే. ఇప్పుడు జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు ఉంటారు, యోగా చేసేవాళ్ళు ఉంటారు, శరీరాన్ని ఎటు పడితే అటు ఉంచి పారేస్తారు. అదే మనం ప్రయత్నించామనుకోండి ఇరిగిపోతాయి ఎముకలు ఎక్కడో చోట. అలా లాంగ్ జంపులు, హై జంపులు, రన్నింగ్లు, అనేక స్విమ్మింగ్లు, రకరకాలు చేస్తారు. వీళ్ళన్నీ అలవాటు చేసుకోవటం. శరీరానికి ఏముంది అందులో? రోజు ప్రాక్టీస్ చేసి అలవాటు చేశారు, మనం ప్రాక్టీస్ చేయలేదు, అలవాటు అవ్వలేదు. అలాగే సుఖాసనం నుంచి స్థిరాసనానికి శరీరం అలవాటు చేసుకుంటుంది. ఆసన స్థిరత వస్తుంది, అంటే శరీర స్థిరత. తర్వాత మనోస్థిరత వస్తుంది. వీటన్నింటికి ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు అంటున్నా. నువ్వు రోజు సాధన చేయాల్సిందే, కొంత సమయం మిగిల్చుకొని చేయాలి. సాధన తీవ్రంగా చేస్తే
మనసు ఎదురు తిరుగుతుంది, శరీరం ఎదురు తిరుగుతుంది. శరీర మనస్సులను సంతృప్తిపరిచి వాటికి కావలసినవన్నీ అందించి వాటిని నాశనం చేసుకోకుండా, శిథిలం చేసుకోకుండా, ఎందుకని మోక్షాన్ని పొందడానికి, నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకోవడానికి ఉపకరించే ఉపకరణాలు శరీర మనస్సులు. ఉపకరణాలే పాడైపోతే, ఆ రెండింటిని అంటే ఆత్మస్థితిని తెలుసుకునేటువంటి వస్తువులే పాడైపోతే ఇంక నువ్వెట తెలుసుకుంటావు? ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకున్నాం, సైట్ ఉందని. సైట్ వచ్చిన వాళ్ళు కళ్ళజోళ్ళు పెట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు కళ్ళజోడు విరిగిపోయిందానికి ఎలా చూడగలుగుతాడు? ఆయన సైట్ కదా. ఆయన ఎంతవరకు చూడగలడో ఆవిడ ఎంతవరకు చూడగలదంటే ఆ సైట్ కళ్ళజోడు ఉన్నంతవరకే. ఇప్పుడు ఆ సైట్ కళ్ళజోడు పగిలిపోయింది లేదా ఎక్కడ పెట్టి మర్చిపోయారు అనుకోండి, ఉపకరణం పాడైపోయింది అనుకోండి, వస్తువు పాడైపోయింది అనుకోండి, నీకు దృష్టి కనపడదు. నీ సైట్ అంతా దాని ప్రకారమే కనపడుద్ది, నీకు అంత గందరగోళంగా ఉంటుంది. అలాగే ప్రాణశక్తిని తెలుసుకోవడానికి, అనంత ఆత్మశక్తిని తెలుసుకోవడానికి, నేను ఆత్మనన్న ఎరుకను పొందటానికి ఉపకరణములు శరీర మనస్సులు. కళ్ళజోడుకున్న 2 గ్లాసుల వల్ల 2 అద్దాల వల్ల 2 కళ్ళకి 2 అద్దాలు ఉన్నట్టు సైట్ ఉన్న వాళ్ళకి ఈ 2 కలిపి ఏకముగా పనిచేస్తేనే నేను ప్రాణశక్తిని తెలుసుకోగలను. అందువలన ఉపకరణాలను పాడు చేయకూడదు. ఎవరు చెప్పినా నమ్మబాకండి. సాధనలతో మిమ్మల్ని మీరు తీవ్రంగా అసంతృప్తులకి లోన్ చేసుకొని, బాధలకు లోన్ చేసుకొని బలవంతంగా చేస్తే మీకు మీరే ఎదురు తిరిగి, ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు మైండ్ చెడిపోయిన వాళ్ళు, మైండే చెడిపోయింది వాళ్ళకి. ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకున్నారు ఈ గురువులని, మహాత్ములని. కొంతమంది డాంబికమైనటువంటి మోసపూరితమైన వాళ్ళ మాటలు విని నమ్మేసి వెళ్ళిపోయి జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు, అనారోగ్యాల పాలైపోయిన వాళ్ళు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, ఆర్థిక బాధల పాలైపోయిన వాళ్ళు, మహిమలు మాయలు అద్భుతాలు మా జీవితాల్లో ఏవో జరిగిపోతాయని జీవితాలు మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అందరూ చేస్తారని కాదు, అందరూ చేస్తే మనం అసలు చెప్పుకోం కదా. మీరు మీ శరీర మనస్సులను కాపాడుకునే బాధ్యత మీద, ఎందుకంటే మీకు తెలుస్తుంది అది. కాబట్టి వాటిని సంతృప్తిపరిచి కొంత సమయం మిగిల్చుకొని, ఆ సమయంలో శాంతిగా ఉన్నామని మీ శరీరానికి చెప్పుకొని, మనసుకు చెప్పుకొని, ప్రాణశక్తిని ఎరుకను పొందడానికి సాధన చేసుకుంటున్నాం, కొంచెం సంతృప్తి చెందండి, కొంచెం శాంతిగా ఉండండి అని శరీర మనస్సులకు నిరంతరం చెప్పుకుంటూ ముందు సాధన చేయాలి. అప్పుడు సుఖాసనం అంటే మనకిష్టంగా సుఖంగా ఇబ్బంది లేనటువంటి విధంగా మనం కూర్చోవటం సుఖాసనం. అది స్థిరాసనం అవుతుంది. కొంతకాలానికి శరీరం ఆసన సిద్ధిని పొందుతుంది. అంటే ఆసనం నిన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టదు. ఈవెన్ దోమ వాలినా, ఏగ వాలినా, ఆ వాసన వచ్చినా, ఈ వాసన వచ్చినా నీకు పట్టించుకోకుండా చెప్పదకి నీకు అది. అలా మనసు కూడా స్థిరపడిపోతుంది. అంటే శరీరం కంటే మనసు స్థిరపడటానికి ఎక్కువ టైం పట్టుద్ది. ఎందుకని మనసు నిరంతరం శరీరాన్ని కదపాలి. ఇప్పుడు మన శరీరం సాధనలోంచి బయటకు లేచినా కూడా శరీరం పనిచేయాలంటే మనసు పనిచేయాలి. అందుకని మనసుకు అలవాటు అవ్వాలి. సాధనప్పుడు పనిచేయడం ఆగాలి. అంటే నిద్రపోయినప్పుడు ఎలా నిద్రపోయిందో, మెలకు వచ్చినప్పుడు మళ్ళీ పనిచేయడం ఎలా జరుగుతుందో, అలాగే సేమ్ సాధనలో కూర్చున్నప్పుడు మనసుని నేను ఆగాలి, ఈ శరీరాన్ని ఆపాలి. మళ్ళీ సాధనలోంచి అతను బయటకు రాగానే మళ్ళీ మామూలుగా శరీర మనసులతో పనిచేయాలి అని దానికి తెలియాలి. అది అర్థం అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. నిద్ర అనేది సృష్టి సహజంగా వచ్చింది, మెలకువ అనేది సృష్టి సహజంగా ఉంది. అలా నేను ప్రాణశక్తిని అని తెలుసుకునేటువంటి శరీర మనస్సులతో మెలకువలో తెలుసుకోవాలి. అప్పుడు అనుభవం అవుతుంది. నేను శరీరం అన్న అనుభవం బలంగా ఉండడానికి కారణం ఏంటంటే మెలకువలో శరీరంతోనే జీవిస్తున్నాం కనుక. అది స్థితి. శరీరము ఒక స్థితి, కానీ మనసు అనేది లేకపోతే శరీరం అనేది పనిచేయదు. కాబట్టి మనసు వచ్చినప్పుడు శరీరం పనిముట్టు. కాబట్టి ఇప్పుడు మనసు అనేది ఒక స్థితి. మనసు అనేది వచ్చినప్పుడు శరీరం ఎగిరిపోయిందా? లేదు. మనో ప్రాముఖ్యత పెరిగింది, అదే శరీరాన్ని నడుపుతుందని తెలిసింది, అంతే స్థితి. అలాగే శరీరమును మనస్సుకు, శరీరము కంటే మనస్సు ప్రాధాన్యతమైనప్పుడు అసలు ఈ మనసు ఏంటంటే అది ప్రాణశక్తి, మళ్ళీ అదొక స్థితి. ఏమి మార్పులు, ఒకే దాని యొక్క స్థితులు ఇవి. ఈ స్థితులలో ప్రాణశక్తి స్థితిని మెలకువలో పొందే ప్రయత్నం చేయటమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య. నా స్వీయ సంపూర్ణత, నా గూర్చి నేను తెలుసుకుంటున్నా, నా 3వ స్థితిని నేను తెలుసుకుంటున్నా. శరీర స్థితి, మనోస్థితి, ప్రాణశక్తి స్థితి. అది అనంత సర్వవ్యాపక స్థితి, నశింపులేని స్థితి.
అందుకని ఆ స్థితికి మెలకువలో శరీర మనస్సులను ఆపి ఆ స్థితిలోకి వెళ్ళటం అనేది నాకు పడుతున్న టైము. అది నా సాధన మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే ఇప్పుడు మీకు చెబుతున్నా, కానీ నేను సామాన్యుడనే 35 ఏళ్ళ నుంచి ఇందులోనే వస్తున్నా. అంటే కొంతమంది గతంలో ప్రశ్నల్లో కొన్ని చోట్ల కామెంట్లు అడిగారు, మీకే 35 ఏళ్ళు పడితే మాకు ఎంతకాలం పడుతుందో అది ఇదని. నేను మళ్ళీ చెబుతున్నా, నేను సరదాగా సాగాను, నో సీరియస్నెస్ అసలు. ఇప్పుడు కూడా లేదు. నేను తీవ్రమైన సాధనలు ఏమీ చేయలేదు. నేను సహజంగా సరళంగా నా శరీర మనస్సులకు ఏం అవసరం అవన్నీ చేసుకుంటూ, నా కుటుంబ బాధ్యతలు చేసుకుంటూ, చిన్నతనం నుంచి కూడా ఒక మనిషి అసలు ఎలా బతుకుతాడో, ఎన్ని పొరపాట్లు చేస్తాడో, ఎన్ని తప్పులు చేస్తాడో, ఎన్ని ఆనందాలు పొందుతాడో, ఎంత హాయిగా తిరుగుతాడో, అలా అవన్నీ చేస్తూ వాటితో పాటు ఇది కూడా చేసుకుంటూ వచ్చాను. అది కూడా 18-20 ఏళ్ళ నుంచి. ఇప్పుడు కూడా శరీర మనస్సుల ప్రాముఖ్యత దానికి ఉంటుంది, కుటుంబ ప్రాముఖ్యత దానికి ఉంటుంది. ఇప్పుడు కూడా సహజంగా సరళంగా చేస్తున్న, తీవ్ర సాధన లేదు. అందువలన ఎంతకాలమైనా పట్టొచ్చు నాకు. మరి మీ యొక్క ప్రవృత్తిని బట్టి, మీలో ఉన్న పట్టుదలను బట్టి, మీ కుటుంబ పరిస్థితులను బట్టి, మీకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి, మీరు చేయవలసిన బాధ్యతలు మీకు ఏమున్నాయో వాటిని బట్టి మీకు పట్టే సమయం, మీరు ఎంత పట్టుదలలో ఉన్నారనే దాని మీద ఉంటుంది. కానీ తీవ్రమైన పట్టుదలతో శరీర మనస్సులను అణగదొక్కి మాత్రం చేయకూడదు. అది మాత్రం నాకు తెలుసు. దాని వలన శారీరక మానసిక ఇబ్బందులకు లోనైన వాళ్ళు నాకు తెలుసు, జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు నాకు తెలుసు. కాబట్టి భౌతిక జీవితం పాడు చేసుకోకుండా, కుటుంబ జీవితం పాడు చేసుకోకుండా, ఆర్థిక జీవితం పాడు చేసుకోకుండా, మానసిక జీవితం పాడు చేసుకోకుండా, అంటే మహిమలో మాయలు అద్భుతాలని అల్లకల్లోలాలు సృష్టించుకోకుండా, కళల్ని ఎలా వదిలేసి, అంటే స్వాప్నిక లోకాన్ని ఎలా అయితే వదిలేసి ప్రాపంచిక జీవితంలో ఆ స్వప్నలోకం లేదు, వర్తించదు, శరీరపర జీవితమే జీవించాలని ఎలా ఉంటామో అలా శరీరపర వాస్తవ జీవితంలో మహిమలో మాయలు అనేటువంటివి సృష్టించుకోకుండా ఆ కల్పనలు వదిలేసి శరీరపర జీవితాన్ని వాస్తవంగా జీవించండి. ఏ అద్భుతాలు నీ జీవితంలోకి రావు, జరగవు. జరిగినవని చెప్పుకునేవన్నీ నువ్వు కలల్లాంటివే. భూమి మీద చనిపోని మనిషి లేడు. సింపుల్. ఇంకెన్ని చెప్పుకున్నా, దేవుళ్ళని శరీరం ధరించిన వాళ్ళు చనిపోయారు, మహాత్ములని శరీరం ధరించిన వాళ్ళు చనిపోయారు, దొంగలు దోపిడీలు దొంగలు అన్నవాళ్ళు చనిపోయారు, చెడ్డవాళ్ళు చనిపోయారు, మంచివాళ్ళు చనిపోయారు, రాక్షసులు చనిపోయారు, అందరూ శరీరం వదిలేశారు. పోనీ మంచి వాళ్ళకి ఏమన్నా కొంచెం ఆయువు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 100 ఏళ్ళు ఎక్కువ పెరిగిందా? చెడ్డవాళ్ళకి ఏమన్నా ఆయువు 10 ఏళ్ళు 20 ఏళ్ళు తగ్గిందంటే లేదు. అందరూ ఆయు ప్రమాణాలు మామూలుగానే, అందరికి ఏ మార్పులు జరగవు, ఏ అద్భుతాలు జరగవు ఇక్కడ. ఇంకా చనిపోవటాన్ని మించింది ఏముంటుంది? మనం ఎన్ని చెప్పుకున్నా, నాకు డబ్బులు వచ్చినాయండి, ఉద్యోగం వచ్చిందండి, పెళ్ళి అయ్యిందండి, పేరంటం జరిగిందండి, మా అమ్మాయికి కడుపు 10 ఏళ్ళ నుంచి రాలేదు, ఇప్పుడు వచ్చిందండి, మనవడు పుట్టాడండి, ఇవన్నీ మహిమలేనండి. అంటే నాయన, ఇవన్నీ ప్రజలందరికీ జరిగాయి తండ్రి, జంతువులకు కూడా జరుగుతాయి. నీ ఊహలో నువ్వు ఊహించుకుంటున్నావు అంతే. నాకు కొంచెం ఆలస్యమైంది కాబట్టి జరగదేమో అనుకొని జరిగింది అనుకుంటున్నావు, అది అంతకు మించేమి లేదు. మరణము తథ్యము. అలాగే శారీరక మార్పులు ఆగినాయి ఎవరికన్నా? బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు తప్పించుకోగలిగారు ఎవరన్నా? దేవుడికైనా, మహాత్ముడికైనా, మామూలు మనిషికైనా, ఎవరికైనా, దొంగకైనా, ఎవరికైనా శరీర పనితీరు ఒకటేగా, శరీర మార్పులు ఒకటేగా. ఇంకేంటి మహిమలు మాయలు అద్భుతాలు? ఎందుకు బుర్రలు పాటు చేసుకుంటారు? అవి కోరికల వలన, ఆశల వలన, అత్యాశల వలన అలా అనిపిస్తుంది అంతే. ఆ భ్రమల్లో పడకండి, అవి ఎండమావులు. కళలను ఎలా అయితే వదిలేసి వాస్తవ లోకంలో అది కళలేని కొట్టేసి ఎలా జీవిస్తామో, అలాగే వాస్తవ లోకంలో మాయములు మహిమలు అద్భుతాలు లేవు. వాస్తవ లోకంలో వాస్తవంగా జీవించండి. మీ ధనం కాపాడుకోండి, మీ జీవితం కాపాడుకోండి, మీ కుటుంబం కాపాడుకోండి, మీ సామాజిక గౌరవాలు కాపాడుకోండి, అన్ని చక్కగా మీ మనసు కాపాడుకోండి. ఆ తర్వాత ప్రశాంతంగా కొంత సమయం మిగిల్చుకోండి. స్టార్టింగ్లో ఒకవేళ మీకు 10 నిమిషాలు 5 నిమిషాలు ఒక పావు గంట సరిపోద్ది, ఎందుకంటే మీకు కుదరకపోతే టైం ఉండాలిగా. అలా కొద్ది కొద్దిగా మీకు అందులో వెళుతుంటే మీకే తెలుస్తుంది, మీరే ఏర్పాటు చేసుకుంటారు. కొంత సంతృప్తి చెందండి, కొంత కోరికలు తగ్గించుకోండి, కొంత పరుగులు తగ్గించుకోండి, కొంత ధన సంపాదన పరుగులు తగ్గించుకోండి. ఆటోమేటిక్గా సమయం మిగులుద్ది. నిద్ర సమయాన్ని దీనికి కేటాయించకండి, ఆరోగ్యం పాడైపోద్ది, శారీరక మానసిక ఆరోగ్యాలు పాడైపోతాయి. భౌతికంలో మెలకువలో సమయాన్ని దీనికి కేటాయించండి. దానికి
ఎక్కడ తగ్గించుకోవాలో మీరే చూసుకోండి. అది బలవంతంగా కాదు, కష్టపడి కాదు, ఇష్టపూర్వకంగా చేయండి. ఇష్టపూర్వకంగా 5 నిమిషాలు చేయగలిగితే 5 నిమిషాలు చేయండి. ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను, ఇది ఇష్టపూర్వకంగా చెప్తున్నా, నాకు చెప్పాలని ఉంది అందుకని చెబుతున్నా. అది కూడా నాకు సజ్జన సాంగత్యం, సత్కాలక్షేపం, కాసేపు 1 గంట మంచి భావాల్లో సాగుతానని ఒక ఇష్టత ఉంది. అలాగే కొంతమంది మాకు అర్థమవుతుంది చెప్పమంటున్నారు. అర్థమవుతుందని చెప్పమంటున్న వాళ్ళు కామెంట్లు పెడుతుంటే ఆనందం కలుగుతుంది, అందువలన ఇష్టత పెరుగుతుంది. నాకు ఉపయోగపడుతుంది, ఆహా ఇంకా నలుగురికి ఉపయోగపడుతుందా అనే ఆనందం పెరుగుతుంది. అందువలన ఇష్టతతో చెబుతున్నా. కష్టపడి నేను ఎందుకు చెబుతాను, మానేస్తాను. అసలు ఎవరి కోసం చెబుతాను, వినేవాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదుగా. ఏదో త్యాగం చేసి చెప్పడానికి నాకు ఎవరూ తెలియదు. అసలు ఎవరి గురించి త్యాగాలు చేయక్కర్లేదు. ఇక్కడ ఎవరు బతుకాళ్ళు బతికితే చాలు. కాబట్టి ఇష్టతతో చేయండి సాధన. ఎంతసేపు ఇష్టత అంటే శరీర మనస్సులు ఎంతసేపు ఇష్టపడితే అంతసేపు. 5 నిమిషాలు అయితే 5 నిమిషాలు, వ్యతిరేకిస్తే లేచిపోండి. 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు, వ్యతిరేకిస్తే లేచిపోండి. గంట అయితే గంట, వ్యతిరేకిస్తే లేచిపోండి. అలా స్లోగా పెంచుకోండి. ఇలా పెంచుకుంటూ ముందుకు సాగితే ఏమైనా సందేహాలు వస్తే మళ్ళీ మాట్లాడుకుందాం. నేను చెప్పేది నచ్చని వాళ్ళు, ఎందుకంటే ప్రతి చోట నచ్చని వాళ్ళు ఉంటారు, ప్రతి విషయంలో నచ్చనితనం ఉంటుంది. ఇష్టతలు ప్రపంచంలో అందరికీ ఉంటాయి. అందుకని ఇది నచ్చని వాళ్ళు, ఇది మాకు నచ్చటం లేదు, ఈ విధానం మాకు నచ్చదు అనుకునేవాళ్ళు దయించి అసలు ఇవి వినకండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. లేదు ఇంకా మీకు అహంకారం తంతందే, ఆడెవడో చెప్పటం ఏంటి, మేము బోల్డ్ ఉన్నాం, కొంతమందికి మా మార్గమే రైటు, మా దేవుడే రైటు, మా విధానమే రైటు, మేమన్నదే రైటు, వీళ్ళు చెప్పేదంతా తప్పని ఒక భావన ఉంటుంది. ఎందుకంటే లోకోభిన్న రుచి అనేక రకాల మనస్తత్వాలు ఉంటారు. ఒకవేళ మీ అహంకారం మీకు అంత తంతంటే నాకేదో నెగిటివ్ కామెంట్ పెట్టాలి, లేదా నన్నేదో చెడ్డగా ప్రచారం చేయాలి అని మీకు అనిపిస్తూ ఉంటే నేనే చెబుతున్నా, నేను సామాన్యుణ్ణి, మీ పాదాలకో నమస్కారం, మీ గురువుల పాదాలకో నమస్కారం, మీ మతాలకి, మీ దేవుళ్ళకి, మీ అందరికీ మీరు ఎటు వెళ్తుంటే మీ మార్గాలకి నమస్కారం, ఆ మత మార్గంలో ఉన్న వాళ్ళందరి పాదాలకి నమస్కారం. నేను అతి సామాన్యుణ్ణి, అల్పుణ్ణి. మీరు నా మీద శ్రద్ధ పెట్టి దృష్టి పెట్టి మీ సమయం వృధా కూడా చేసుకోబాకండి, అంత అల్పుణ్ణి. నేనే చెబుతున్నా, నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.